నా పేరు స్వప్న కుమార్ ఎదుగండి. ముందరగా బిగ్ సి స్వప్న కుమార్ అంటే చాలా బాగా తెలుస్తుంది. టిపికల్ ఇన్ విజయవాడ వాట్ యూస్ టు హ్యాపెన్ ఇస్ ఎవ్రీబడి నీడ్స్ టు స్టడీ ఇంజనీరింగ్. ఇది ఒక పెద్ద గొడవే నాకు మా ఫాదర్ ఇంటరాక్ట్. ఐ సెడ్ ఐ విల్ నాట్ డూ ఇంజనీరింగ్. మై మదర్ యూస్ టు బి, ఆవిడ చాలా, మా మదర్ బాగా సపోర్టివ్ ఉంది. నా మైండ్ లో పడిపోయింది, నువ్వు ఐ వాంట్ టు డూ సమ్ బిజినెస్ రిలేటెడ్ ఇదే చేస్తాను డాడీ. యు నాట్ బిలీవ్ హి డిడ్ంట్ స్పోక్ టు మీ ఫర్ 1 year. బిజినెస్ స్టార్ట్ చేస్తున్నప్పుడు కొత్తగా ఉన్నప్పుడు ఏంటంటే విల్ బి సో అగ్రెసివ్. డెఫినెట్ గా ఒక ఏజ్ లో ఏంటంటే కొన్ని మనం అగ్రెషన్ దీంట్లో కానీ వీ డూ సమ్ మిస్టేక్స్. Aggression also helps sometimes. The first 3 months, my business profit was 17 lakhs. Next 6 to 7 months, again we were minus 26. Granite King అటు పిలిచారు. ఇప్పుడు నేను అన్ని క్లోజ్ చేసుకుని ఫెయిల్యూర్ తో కమింగ్ బ్యాక్. సో వాళ్ళ మాట అంటే నాకు కూర్చున్నట్టుండే. హైకి వెళ్ళిన కాన్ఫిడెన్స్ లెవెల్ మొత్తం గ్రౌండ్ మీదకి వచ్చింది. మనం ఎంత ఎఫర్ట్ పడుతున్నాము, మనం ఎంత కష్టపడుతున్నాం దానికన్నా రిజల్ట్ కొంచెం సపోర్ట్ చేసినప్పుడు 200% స్ట్రాంగ్ అండ్ యూ డూ సంథింగ్. రిజల్ట్ ఈస్ లైక్ మీకు కొడుతుంది అయినా కూడా తెచ్చుకుని చేయాలంటే చాలా ధైర్యం చేయాలి. అండ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం ఫెయిల్యూర్ తీసుకోవడానికి రెడీగా డెఫినెట్ గా ఇంటర్ అంటే ఏదో సాధించాలి అని ఒక తపన, ఎలాగైనా వీ నీడ్ టు బికమ్ ఎ సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్. బిక్సీ అనేది ఇట్ హస్ బీన్ కర్ 2015 we've crossed 1,000 crores. ఇల్లు కొనుక్కోవాలని అందరం అనుకుంటాం, కానీ అఫోర్డబుల్ హౌసింగ్ కానీ లగ్జూరియస్ హౌసింగ్ కానీ ఇలా చాలా పేర్లు ఉంటాయి వాటికి. ఈ పర్టికులర్ అరేనాలో ఆనర్ హోమ్స్ అనే ఒక సంస్థ ఏదైతే ఉందో ఎన్నో అఫోర్డబుల్ హౌసింగ్ లగ్జూరియస్ గా అందరికీ అందిస్తుంది. ఈ రోజు మన టర్నింగ్ పాయింట్ గెస్ట్ స్వప్న కుమార్, ద ఫౌండింగ్ మెంబర్ ఆఫ్ ఆనర్ హోమ్స్. సో స్వప్న కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ టర్నింగ్ పాయింట్ ఆన్ వెయిట్ న్యూస్. అంటే ఎలా ఉన్నారు? బాగున్నాను. తెలుగు ప్రజలకి ఇంట్రొడక్షన్ ఇవ్వాలి అంటే ఎలా ఇంట్రొడ్యూస్ చేస్తారు షార్ట్ గా? నా పేరు స్వప్న కుమార్ ఎదుగండి. సో తెలుగు ప్రేక్షకులు ఆర్ ప్రజలు ఆర్ తెలుగు కస్టమర్స్ అందరికీ స్వప్న కుమార్ ఎవరు అని చెప్పాలంటే పేరు ముందర సర్నేమ్ ఎనుగా ఉండొచ్చు, కానీ బట్ చేసే వ్యాపారాన్ని బట్టి, దాంట్లో మేము ఇచ్చే సర్వీసెస్ ని బట్టి, ఆ బ్రాండ్ కి వచ్చే ఒక పేరుని బట్టి మారుతుందంటారు. అట్లా ముందరగా బిగ్ సి స్వప్న కుమార్ అంటే చాలా బాగా తెలుస్తుంది. బికాజ్ తెలుగు రాష్ట్రాలు మొత్తంలో ఆల్మోస్ట్ అన్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో, అలాగే టైర్ 1, టైర్ 2 సిటీస్ లో కూడా పెట్టిన స్టోర్స్ వల్ల ఏంటంటే డెఫినెట్ గా ఐ థింక్ తెలుగు కస్టమర్స్ కి ముఖ్యంగా ఐ థింక్ బిగ్ సి స్వప్న కుమార్గా ముందర పరిచయం ఉంటుందని అనుకుంటాను. ఓకే, డన్. అండ్ కరెంట్లీ వాట్ ఆర్ యూ డూయింగ్ సార్? బిగ్ సి అనేది ఇప్పుడు దాదాపు 21 సంవత్సరాల ప్రస్థానం పూర్తయిందండి. ఇప్పుడు ఇట్ ఈస్ 22nd year. సో 22 సంవత్సరాలు అయిపోయింది. సో 2015 సంవత్సరంలో మేము ఆనర్ హోమ్స్ అని చెప్పి స్టార్ట్ చేయడం జరిగింది. 4 పార్ట్నర్స్ మేము. అంటే అందరం కూడా చెప్పాలి రీటైల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళమే. సో నేను కానీ బాలు గారు అని, సో మేమిద్దరం కూడా బిగ్ సిలో ఇన్వాల్వ్డ్. సో అలాగే ఆర్ఎస్ బ్రదర్స్ గ్రూప్, వెంకటేశ్వర, రాజమౌళి గారు నలుగురం కలిసి ఈ ఆనర్ హోమ్స్ అనేది 2015లో స్థాపించడం. ఆల్రైట్, అండర్స్టాండ్. సో స్వప్న కుమార్ చిన్నప్పుడు అసలు ఏమవుదాం అనుకున్నారు? ఎక్కడ పుట్టారు? ఏంటి జర్నీ ఏంటి? ఎక్కడికి వెళ్దాం ఒకసారి? విజయవాడలోనండి పుట్టింది. సో మై ఫాదర్ యూస్ టు బి ఫిలిం డిస్ట్రిబ్యూటర్. ఓకే, కొంచెం ఇనీషియల్ గా మేము మీకు చెప్పాలంటే ఫిలిం బిజినెస్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉండేది. ఓకే, బికాస్ ఆఫ్ ది ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కదా, ఫాదర్ దీంతో ఇది ఉంటుంది కాబట్టి. బట్ దెన్ క్వైట్ కొంచెం పెద్దవాడిని అయిన తర్వాత మాత్రం డెఫినెట్లీ ఐ వాంటెడ్ టు బికమ్ బిజినెస్ మ్యాన్. సో బిజినెస్ మ్యాన్ అవ్వాలి అనే తపన అయితే డెఫినెట్ గా ఇంట్లో ఉన్న పరిస్థితుల వల్ల కానీ, లేదా ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అండ్ సమ్హౌ మన కాళ్ళ మీద నిలబడాలి, ఏదైనా మన సొంతగా సాధించాలి అనే దీనివల్లనే ఐ థింక్ ఇట్ పుష్డ్ మీ బిజినెస్ మ్యాన్ అవ్వాలని అనుకున్నాను. ఓకే, సో బిజినెస్ మ్యాన్ అవుదాం అనుకున్నప్పుడు ముందేమైనా స్టార్ట్ చేశారా? కాలేజ్ వయసులో అప్పుడు ఉన్నప్పుడు ఏదైనా కొంచెం ప్లే అరౌండ్ చేశారా? ఏమైనా ఉండిందా? మీరు అన్నట్టు లైక్ చిన్నప్పుడు కైండ్ ఆఫ్ బాగా గుర్తు. లైక్ బిజినెస్ ఇది అంటే ఏంటంటే ఫ్రెండ్స్ వీళ్ళందరూ స్కూల్లో ఉన్నప్పుడు ఇన్ ద స్కూల్ ఏమవుతుంది అంటే ఐ పర్టికులర్లీ రిమెంబర్ డ్యూరింగ్ దిస్ డిసెంబర్ అండ్ జనవరి టైంలో గ్రీటింగ్ కార్డ్స్ ఇవి ఉండేవి. దే యూస్ టు కీప్ ఇట్ ఇన్ ది స్కూల్ అండ్ దెన్ యూ కొనుక్కోవచ్చు. అలాంటిది ఒకసారి చేశాను. నాట్ అబౌట్ ఏదో పెద్ద బిజినెస్ షాప్ ఇది కాదు, కానీ అప్పట్లో ఏంటంటే క్రేజ్ ఆఫ్ ఇట్ అనమాట. మనమే కూర్చున్నాం, సెటప్ చేసాం, వీ బ్రాట్ దోస్ కార్డ్స్, వీ కెప్ట్ దెమ్ అండ్ ఇంటరాక్టింగ్ విత్ అదర్ స్టూడెంట్స్. వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏం కావాలని అడగటం, వాళ్ళ సరే ఇది భలే ఉంది సెలెక్ట్ చేశారంటే దట్ చిన్న దిస్ థింగ్. Maybe I would say that would be the first step of business ananu towards interest, point of interest create avutanika aa chestunnappudu vache
ఓకే ఆ జీల్ తెలియడానికి మేబీ ఫస్ట్ స్టెప్. ఓకే యూఆర్ బ్లెస్డ్ ఫ్యామిలీయా ఫినాన్షియల్లీ కానీ ఎట్లా ఉండేది? వాట్ ఈస్ ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లైక్? ఫార్చునేట్లీ ఎస్, బట్ దెన్ ఇలా చెప్పొచ్చండి, అంటే యాజ్ ఐ సెడ్ ఫాదర్ ఫిలిం లైన్లో ఉన్నారు కాబట్టి ఐ సీన్ బోత్ ద బెస్ట్, ఐ సీన్ డెఫినెట్లీ టఫ్ టైమ్స్, బట్ హార్డ్ టైమ్స్ అయితే చూడలేదు, అంత మటుకు చెప్పగలను. ఓకే అండ్ ఎడ్యుకేషన్ ఏముండింది? వాట్ డిడ్ యూ డూ? Typical in Vijayawada, what used to happen is everybody needs to study engineering. Everybody needs to go to US, and so the way I studied in my schooling or in my plus two or in my this thing, everybody did engineering. Somehow, ido పెద్ద గొడవే నాకు మా ఫాదర్కి ఏంటి, రైట్? I said I will not do engineering. నేను 3 brothers, you're a family of 5 initially, like father, mother, and 2 elder brothers too. So both of them also been to US, did engineering and did it. సో సమ్హౌ నా మైండ్లో పడిపోయింది, నువ్వు ఐ వాంట్ డూ సమ్ బిజినెస్ రిలేటెడ్, ఇదే చేస్తాను డాడీ. యు నాట్ బిలీవ్ హీ డింట్ స్పోక్ టు మీ ఫర్ సమ్హౌ. ఫాదర్కి ఒకటి ఉండేది, లైక్ మేబీ చిన్నోడు నన్ను ఏముందో, ఈ హ్యాస్ దట్ నాక్, అతను వెళ్ళుంటే కనుక బాగా సక్సెస్ఫుల్ అయ్యేవాడు, వెళ్ళలేదు అని ఒక రిగ్రెట్ ఉండేది ఆయనకి. ఆఫ్టర్ దట్ వీ కేమ్ టు టర్మ్స్, వెళ్ళలేదు అని వాజ్ సో సీరియస్, సో ఇంక ఎందుకంటే వెళితే ఇంకా ఆకాశ అయినా ఏదో చేస్తాడు, హిస్ చాయిస్ ఆఫ్ నాట్ గోయింగ్ ఈజ్ రాంగ్ అనేది ఆయన. బట్ ఎలా చేయగలిగారు అంటే మై మదర్ యూస్ టు బి, ఆవిడ చాలా, మా మదర్ బాగా సపోర్టివ్గా ఉండేవాడు. సపోర్టివ్గా ఉండడం కన్నా నాకు అర్థమైంది ఏంటంటే, ఇంట్లో 3 ఇద్దరు బయటికి పంపించారు, ఉన్నది వీడు ఒక్కడే, వీడిని కూడా పంపిస్తే ఎందుకనో, ఆర్ మేబీ లైక్ ఆవిడ అనుకునేవాళ్ళు ఇక్కడే ఉండి, యూనో వై నాట్ తెలివితేటలు ఉండి, ఓకే చేయగలిగితే ఇక్కడే చేయొచ్చు కదా అనేది సమ్హౌ సపోర్ట్ ఉంది కాబట్టి ఐ వాజ్ ఏబుల్ టు సర్వైవ్ అగైనెస్ట్ మై ఫాదర్. అది కూడా చెప్తున్నాను, లేకపోతే మామూలుగా ఎలా ఉంటుంది అట్లా నాన్న మాట విని ఆయన చెప్పింది వినంటే ఆ ఏజ్లో యూ డోంట్ హ్యావ్ సే కదా. అవును, తెలియకుండా ఇంటర్వ్యూ వల్ల తెలిసిద్దాం ఫాదర్కి కూడా బయటపడకుండా షీ యూస్ టు బి తెలియకుండా సపోర్ట్ అనమాట. సో అమ్మ రెబెల్ ఆ ఇంట్లో? అట్లా ఏం లేదు, అలా ఏం లేదు. లేదు. ఓకే, ఫాదర్ ఈస్ మోర్ లైక్ తెలుగు సినిమా. అవునా? డన్. కానీ మీరు వెళ్ళి మాట్లాడారా తర్వాత? ఆయనకి చెప్పారా నేను చేద్దామని అనుకోలేదు? యూజువల్ గా చెప్పి, యాక్చువల్గా నాకు బిఎఫ్ఏ చేద్దాం ఇంట్రెస్ట్, బ్యాచులర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అని చెప్పి. దెర్ ఈస్ వన్ కాలేజ్ ఇన్ పాండిచేరి, ఫైన్ ఆర్ట్స్ ఏంట్రా అంటే ఐ వాజ్ సో ఫ్యాసినేటెడ్ ఆఫ్ డూయింగ్ ఇట్. నేను ఫస్ట్ చెప్పా కదా మీ ఇంట్రెస్ట్ ఎక్కడ, అది ఫస్ట్ బ్రోషర్ అది తీసుకుని అప్లై చేసి ఐ కేమ్ టు మై ఫాదర్. అంటే అప్పటికి ఇంకా ఐ డెంట్ ఎన్కౌంటర్ దట్ ఈయన కంపల్సరీ నువ్వు ఇదే చేయాలంటాను నేను అనుకోలే. అది తీసుకుని నేను ఎప్పుడైతే అప్రోచ్ అయ్యాను అప్పుడు అర్థమైంది దట్ ఆయన ఆల్రెడీ ఫిక్స్ అయ్యి ఆయన ఆల్రెడీ చాలా చాలా గట్టిగా ఫిక్స్ అయ్యారు. రైట్. సి నో రిగ్రెట్. సో ఎడ్యుకేషన్ దీనికి వస్తే నేను అనేది ఏంటంటే, ఆఫ్టర్ డ్యూ కోర్స్ ఆఫ్ టైం బిజినెస్లో దీంట్లో సక్సెస్ అయిన తర్వాత అగైన్ ఐ వెంట్ టు హార్వర్డ్. ఓనర్స్ అండ్ ప్రెసిడెంట్ మేనేజ్మెంట్ అని చెప్పి ఒక ఇది ఉంది, ప్రోగ్రామ్ ఉంది. టాప్ బిజినెస్ మెన్ ఇన్ ఆల్ ఓవర్ ద వరల్డ్ కమ్ దేర్, ఆల్ ఓవర్ ద వరల్డ్. ఐ డిడ్ దట్ అండ్ ఐ కేమ్ బ్యాక్. నాన్నగారు కలిసి అదే చెప్పారు అనమాట, మీ కోరిక గో టు యుఎస్. ఐ డిడ్. ఐ వెంట్ విత్ మై ఓన్ మనీ, దట్ విత్ ద మనీ దట్ ఐ ఎర్న్డ్ I have paid the college fee. అక్కడికి వెళ్ళాను అండ్ I did it in Harvard, prestigious this thing, and చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. నాట్ ఎవ్రీబడికి ఆ ఛాన్స్ వస్తుంది అనుకోను, లైక్ ఐ వాస్ బ్లెస్డ్ అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ ఐ డిడ్ దట్. ఓకే, సో విజయవాడలో పుట్టిన స్వప్న కుమార్ హార్వర్డ్ వెళ్ళారు అంటే లైక్ లెట్స్ సే ఆ జర్నీ ఈజ్ వెరీ ఇంక్రెడిబుల్ అనే చెప్పాలి, ఫ్రాంక్ గా చెప్పాలి అంటే. అండ్ ఈ ల్యాండింగ్ ఇన్ టు హార్వర్డ్ అండ్ దెన్ కమింగ్ బ్యాక్ స్వప్న కుమార్ని ఎలా షేప్ చేసింది? మారుతుందండి. సో బిజినెస్ స్టార్ట్ చేస్తున్నప్పుడు కొత్తగా ఉన్నప్పుడు ఏంటంటే విల్ బి సో అగ్రెసివ్. డెఫినెట్గా ఏంటంటే ఏదో సాధించాలి అని ఒక తపన, ఎలా అయినా ఒక నెంబర్ 1 అవ్వాలి అనే ఒక బర్నింగ్ డిజైర్ లోపల నుంచి ఆపకుండా నిరంతరం పుష్ చేస్తుంది కదా. అది ఇనీషియల్ డేస్లో చాలా హైలో ఉంటుంది. సో డెఫినెట్గా ఒక ఏజ్లో ఏంటంటే కొన్ని మనం అగ్రెషన్ దీంట్లో కానీ వీ డూ సమ్ మిస్టేక్స్ ఎలాంటి అంటే చాయిసెస్, బిజినెస్ డెసిషన్స్, వే ఆఫ్ హ్యాండ్లింగ్ థింగ్స్ అండ్ తీసుకునే వాటి మీద ఒక డెఫినెట్గా ఏంటంటే తెలియదు అప్పుడు మనకు, తెలిసి మనం యూజువల్ దీనిలో చేస్తాం. గోయింగ్ ఫార్వర్డ్ ఏంటంటే అవే మనకి నేర్పిస్తాయి. అగ్రెషన్ ఆల్సో హెల్ప్ సమ్ టైమ్స్ స్కేల్ అప్ అవుతున్నప్పుడు
ఏదన్నా పని చేయాల్సిన దానికన్నా కొంచెం స్పీడ్గా చేద్దాం అనుకున్నాం, చిన్న ఎక్స్పాన్షన్ చేయాలి. సో అగ్రెసివ్ టార్గెట్ తీసుకొని 100 weeks 100 stores అనుకుందాం. సో అంటే ఆల్మోస్ట్ లైక్ పర్ వీక్ ఒక స్టోర్ స్టార్ట్ చేయాలి. సో దీస్ ఆర్ ఆల్ టార్గెట్స్ మనకి మనం ఇంపోజ్ చేసుకుంటాం. ఇవి అచీవ్ చేయాలంటే ద సేమ్ అగ్రెషన్ ఆల్సో హెల్ప్. ఎట్ ద సేమ్ టైం దీంట్లో ఫాస్టర్గా చేస్తున్నప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటంటే హౌ గుడ్ దట్ ద స్టోర్ ఆర్ సెటిల్డ్ ఇన్ దట్ పర్టికులర్ లొకేషన్, ఎంత బాగా ఇదైంది, కస్టమర్స్ దగ్గర నుంచి మనకి రెస్పాన్స్ ఎంత బాగా వస్తుంది, టీమ్ ఎంత మటుకు యూనో సెటిల్ అయ్యి వాళ్ళని హ్యాండిల్ చేసే విధానం, వాళ్ళకి ఇచ్చే రిసెప్షన్ ఎలా ఉంటుంది అనేవి కొన్ని మనం ఇనీషియల్గా కొంచెం ఫోర్గా అవుతాం. అవును. బట్ వన్స్ వెన్ ఇట్ ఈస్ సెటప్ మనకు అర్థం అవుతుంది, ఓకే ఎక్కడెక్కడ మనం ఇవన్నీ మనం పెట్టి చేయొచ్చు అని. ఎనీ మేనేజ్మెంట్ బుక్ కన్నా ఎక్కువ మీరు రీటైల్లోనే నేర్చుకుంటారండి. ఎందుకు రీటైల్లోనే నేర్చుకుంటారు అంటే ప్రతిరోజు ఆ కస్టమర్ మీ దగ్గరికి వస్తున్నారు, ప్రతిరోజు వచ్చే కస్టమర్కి ఒక కొత్త నీడ్ వస్తుంది, మారుతున్న ట్రెండ్స్ విధానాలు తెలుస్తాయి, కస్టమర్ ఎక్స్పెక్టేషన్స్ ఏ రకంగా ఉన్నాయో తెలుస్తాయి, కాంపిటీషన్ అవనివ్వండి, లేకపోతే ఇంకో ప్రైస్ అవనివ్వండి, లేకపోతే ఇంకోటి ఎట్లా కస్టమర్ మైండ్ సెట్ కానీ పర్చేసింగ్ ట్రెండ్స్ ఎలా మారుతాయి, ఇవి మనకి చాలా ఖచ్చితంగా తెలుస్తాయి. సో ఇవన్నీ నేర్చుకోవడానికి రీటైల్. అలాగే మేము యూజువల్గా ఏంటంటే గెస్ట్ ప్రిన్సిపల్ అని ఒకటి టీచ్ చేస్తూ ఉంటాం అన్నమాట. మా హూఎవర్ సేల్స్ కానీ వీళ్ళందరూ గెస్ట్ ప్రిన్సిపల్, గెస్ట్ ఈస్ కస్టమర్, కానీ గెస్ట్ని డెరైవ్ చేస్తాను అనమాట. జీ అంటే ఫస్ట్ యూ హ్యావ్ టు గ్రీట్ యువర్ కస్టమర్, యూ అంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ యువర్ కస్టమర్, ఈ అంటే యూ హ్యావ్ టు ఎస్టిమేట్ యువర్ కస్టమర్, ఎస్ అంటే యూ హ్యావ్ టు సర్వీస్ దట్ కస్టమర్, దెన్ టీ అంటే యూ హ్యావ్ టు థ్యాంక్ దట్ కస్టమర్. ఇది వన్ ఆఫ్ ఇట్. నేను ఏమంటున్నాను, ఇది వన్ ఆఫ్ ఒక ప్రిన్సిపల్లా పెట్టి టీచ్ చేసింది అనుకుంటే. సో దీని మూలన ఏమవుతుందిరా అంటే ఈ రోజున్న పరిస్థితులు, ఈ రోజున్న కాంపిటీషన్ లీటర్ మనం ఒక్కళ్ళే వ్యాపారం చేయట్లా, ఆర్ మనం ఒక్కళ్ళమే ఆ పర్టికులర్ ఇండస్ట్రీలో, దెన్ మల్టిపుల్ పీపుల్ విల్ ఆల్వేస్ బి దేర్. కస్టమర్ ఎందుకు మన దగ్గరికి రావాలి? సో కస్టమర్ ఆ ప్రోడక్ట్ మన దగ్గర ఎందుకు? సో మేము ఆల్మోస్ట్ లైక్ సేల్ చేసే ప్రోడక్ట్ మా ఒక్కళ్ళ దగ్గర దొరికేది కూడా కాదు, యూనివర్సల్ అన్ని చోట్ల ఉంటుంది. అన్ని చోట్ల ఉంది. ఇట్ విల్ బి ద సేమ్ థింగ్ అవైలబుల్ రైట్ నెక్స్ట్ డోర్ ఇన్ ఎ స్మాలర్ స్టోర్, ఆర్ రైట్ నెక్స్ట్ డోర్ ఇన్ ఎ బిగ్గర్ మాల్, ఆర్ రైట్ ఎనీ ఫార్మాట్లో దొరుకుతుంది ఒక బాక్స్డ్ ప్రోడక్ట్ అది. అండ్ ఇది ఎక్కడ మీద ఒకటే. సో డిఫరెన్స్ మనం ఎక్కడ చేయగలం? ఆ కస్టమర్కి ఇచ్చే ఎక్స్పీరియన్స్, ఆ కస్టమర్కి ఇచ్చే సర్వీస్, ఆ కస్టమర్ దగ్గర మనం క్రియేట్ చేయగలిగే ట్రస్ట్. ఎప్పుడైతే హ్యూమన్ ఇంటరాక్షన్లో అండి ఆ ప్రోడక్ట్ని అమ్ముతున్న మా వి కాల్ సేల్స్ లీడర్స్, మేము సేల్స్ ఎగ్జిక్యూటివ్, సేల్స్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్రియేట్ చేయగలిగే ఇంపాక్ట్ని బట్టి ఏంటంటే నమ్మకం. వీళ్ళ దగ్గర కొనుక్కున్నాను కాబట్టి ఏదైనా నేను వెనక్కి రావచ్చు, ఏదన్నా ఉన్నా సరే వీళ్ళు డెఫినెట్గా వీళ్ళు ఇది చేస్తారు. అలాగే మేము బిల్డ్ చేసిన నెట్వర్క్ ఆఫ్ దిస్ థింగ్స్. ఎక్కడికి వెళ్ళినా తెలుగు రాష్ట్రాల్లో వీళ్ళ దగ్గర తీసుకుంటే ఏంటంటే నాకు ఒక భరోసా. దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ నేను అనుకోవటం ఏంటంటే ఇనీషియల్గా ఒక రీటైల్లో ఒక పునాదిలా వేసినాయి మాకు అని చెప్పగలుగుతాను. ఓకే, అవుట్ ఆఫ్ కాలేజ్ ఫస్ట్ స్టింట్ వాస్ బిగ్సియా? అంటే ఐ వెంట్ టు విశాఖపట్నం. సో మై మావయ్య యూస్ టు బి అ జియాలజిస్ట్. ఓకే. సో గ్రనైట్ బిజినెస్ చేయటం జరిగింది ఒకటి, నాన్నగారి బిజినెస్ అనుకోండి. మైన్స్ డిపార్ట్మెంట్ దగ్గర ఈ గ్రనైట్ ఈ ఎక్స్ట్రాక్షన్ చేస్తాం కదా, దానికి వీ కెన్ యాక్చువల్లీ గో అండ్ బిడ్ ఫర్ దెమ్ 10 years అట్లాగా. సో యూ నీడ్ టు ఎక్స్ట్రాక్ట్ ద గ్రనైట్ అండ్ ఇఫ్ యూ ఎక్స్పోర్ట్ దట్, so we need to pay something like royalty to the government, and whatever that we sell on that, whatever your operational with తీస్తే చేసేదన్నమాట. That is also a very good learning. Remote place where you will not have proper electricity, so everything runs on diesel. సో ఇది ఎట్లా ఉండేది అంటే I used to do this thing called White Galaxy అని ఒక 2-3 చేసాం. White Galaxy, టెక్కలి బ్లూ, జైపూర్ బ్లాక్, ఇట్లా మల్టిపుల్ దీంట్లో. ఇందులో ఏదైతే చేసిందో ఇది వైట్ గెలాక్సీ అనేది ఇప్పుడు మన ఎయిర్పోర్ట్స్లో ఏదైతే వెళ్తుంటే ఫ్లోర్ ఉంటుంది కదా అట్లా. సో ఇట్స్ హ్యూజ్ ఇన్ డిమాండ్ అండ్ చాలా రేర్ అండ్ తక్కువ ప్లేసెస్లో ఈ వైట్ గెలాక్సీ వస్తుంది. ఓన్లీ ద ప్రాబ్లమ్ విత్ ఇట్ ఈస్ గ్రానైట్ ఈస్ ఎ న్యాచురల్ స్టోన్. సో మనం ఎక్స్కవేట్ చేసినప్పుడు ఏంటంటే బికాస్ ఇట్స్ ఎ హిల్ అండ్ ఇట్ గోస్, ఏదన్నా ఒక బ్లాక్ కానీ ఏదైనా వెళ్ళిందంటే దట్స్ ఎ రిజెక్టెడ్ మెటీరియల్. టాకింగ్ అబౌట్ దిస్ 2002. సో ఫస్ట్ సెట్ ఆఫ్ మెటీరియల్ బయటికి తీసి బయట పెట్టిన తర్వాత, సో యూజువల్గా ఎక్స్పోర్ట్ చేయడానికి వీ బ్రాట్ ఫ్రమ్ చైనీస్, వాళ్ళు పికప్ చేసుకుని ఎయిర్పోర్ట్ నుంచి తీసుకొచ్చి ఎంత చేశాక వీ యూస్ టు బ్రింగ్ దెమ్ టు సైట్.
ఫస్ట్ 3 months ఐ థింక్ ఇందాక మీకు చెప్పిన రాయల్టీ పెయిడ్ అండ్ మొత్తం చేసిన తర్వాత in 3 months the business profit was 17 lakhs, believe me. Look, you paid royalties, your operational cost, and then everything done, and then first 3 months మీరు అర్థం చేసుకోండి, ఎందుకంటే 3 నెలలు ఇది. సో ఇంకేదో జరిగిపోద్ది, అంతా తీసేస్తాం. సో మనకేమనుకుంటే ఈ కొండంత మందే అంతే, రైట్. సో కొంచెం ఐ వాజ్ లైక్ బాగుంది ఇది అని చెప్పి కొంచెం అగ్రెసివ్ ఇది. లేటర్ అదే బిజినెస్లో లెటస్ సే బై నెక్స్ట్ 6 to 7 months అగైన్ వీఆర్ -26. దాన్ని ఏమంటారు అంటే ఒక హైకి వెళ్ళి కాన్ఫిడెన్స్ లెవెల్ మొత్తం గ్రౌండ్ లోకి వచ్చింది. అవును. ఐ వాజ్ లైక్ పాయింట్లెస్ నోవేర్. ఎప్పుడన్నా చూడండి, బిజినెస్ ఆర్ ఎనీవేర్ మనం ఎంత ఎఫర్ట్ పెడుతున్నాము, మనం ఎంత కష్టపడుతున్నాం దానికన్నా రిజల్ట్ కొంచెం సపోర్ట్ చేసినప్పుడు యూఆర్ 200% స్ట్రాంగ్ అండ్ యూ విల్ డూ సంథింగ్. రిజల్ట్ ఈజ్ లైక్ మీకు కొడుతుంది అయినా కూడా తెచ్చుకుని చేయాలి అంటే చాలా ధైర్యం కావాలి. అండ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం మేబీ ఆ ఏజ్లో కానీ ఇది కానీ సో కొంచెం నాకు కూడా ఎక్కడొచ్చి పడ్డాను రా బాబు. సో పాయింట్ ఆఫ్ ఫెయిల్యూర్ తీసుకోవడానికి రెడీగా లేదు. స్ట్రగుల్ ఏజ్ ఆ టైంకి ఎంత ఏజ్ ఉండొచ్చు? 2022. 22. ఓకే. 22. సో అయిపోయింది. ఫోన్ చేయాలి, ధైర్యం రావట్లా. ఐ డోంట్ వాంట్ టు, ఐ కాంట్ అని చెప్పి. సో వన్ ఫైన్ మార్నింగ్, సో ఈ March 31 వస్తుంది, ఇక్కడతో ఇది ఎండ్ అవ్వాలి అనుకున్నప్పుడు సో ఐ కాల్డ్ నా దగ్గర ఫోన్ చేసి, కష్టంగా ఉంది ఇది, వెళ్ళే కొద్దీ ఇంకా ఇదవుతుంది, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఆయన ఒకటే చెప్పారు, వాట్ ఎవర్ ఈజ్ యువర్స్ ఐ హావ్ గివెన్ యూ, నో యూ డిసైడ్, నువ్వేం చేస్తావు నువ్వు డిసైడ్ చేసుకో. కానీ ఒకటి అర్థమైంది, ఇది కూడా మంచి వ్యాపారం చెడు వ్యాపారం అనేది ఉండదండి. అది మనం చేసే విధానం, మనం సస్టైన్ అవ్వగలిగే విధానం, పేషెన్స్ అండ్ వెయిట్ చేయగలిగే విధానం. సిమిలర్గా ఈరోజు గ్రానైట్ బిజినెస్లో కొన్ని సంవత్సరాలుగా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, చాలామంది పొకర్నాన్ ఉన్నారు, జమ్ అని, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతారు. ఎలా అవుతున్నారు? సో వాళ్ళు ఒక 10-15 రకాల ఇవి చేసుకుని ఒక దానిలో పోవచ్చు, ఒక దానిలో రావచ్చు. పోతున్నప్పుడు భయపడకుండా, లేకపోతే వస్తున్నప్పుడు ఇది ఒకటి సస్టైనబిలిటీ వచ్చేస్తుంది బిజినెస్ వచ్చినప్పుడు. దట్స్ హౌ. సో ఆ టైంకి మేబీ ఆ పర్టికులర్ ఏజ్కి మేబీ నాకు అది కరెక్ట్గా ఉండకపోవచ్చు. కానీ వేటీ న్యూస్ ద్వారా ఐ వాంట్ టు థ్యాంక్ మై ఫాదర్. ఎందుకంటే ఫస్ట్ అలాంటి బిజినెస్లో పెట్టడం వల్ల ఏంటంటే చాలా విషయాల్లో నేను స్టేబుల్ అయిపోయాను. చాలా స్టేబుల్ అవటం అంటే ఏంటంటే నిర్ణయాలు తీసుకునే విధానంలో కానీ, అగ్రెషన్లో వెళ్ళే విధానంలో కానీ, ఆర్ ఇమీడియట్గా డబ్బులు చూస్తే కుంగిపోవటం, లేకపోతే కుంగిపోవటం లాంటి ఫీలింగ్స్ అన్ని 22లో అది రావటం చాలా కష్టం అండి. చాలా కష్టం. చాలా అంబిషియస్గా, ప్యాషనేట్గా, అగ్రెసివ్గా ఉంటాం కదా. ఐఎమ్ లైక్ మోస్ట్ గ్రౌండెడ్. సో అప్పుడే కష్టాలు, సినిమా కష్టాలు మొదలై కమింగ్ బ్యాక్ వెనక్కి వచ్చి సరదాగా ఫ్రెండ్స్ అందరూ నేను ఐ ఆల్మోస్ట్ లైక్ చెప్పిన స్కూల్, కాలేజ్, దీంట్లో ఉన్న ఫ్రెండ్స్ అందరూ కలిపి. సో నాకు బాగా గుర్తు ఏంటంటే ఎవ్రీ నెలకి ఒకళ్ళు ఎవరో ఒకళ్ళు US అను, ఆస్ట్రేలియా అని ఎక్కడికో వెళ్తూ ఉండేవాడు. సో నేను సరదాగా వెళ్ళినప్పుడల్లా వాళ్ళు గ్రానైట్ కింగ్ అట్టు పిలిచేవాడు. సో ఇప్పుడు నేను అన్ని క్లోజ్ చేసుకుని ఫెయిల్యూర్తో ఐమ్ కమింగ్ బ్యాక్. సో వాళ్ళ మాట అంటే నాకు కూర్చున్నట్టుండే, ఇక అర్థమవుతుందా ఫీలింగ్. సో ఇట్ వాస్ లైక్ తప్పన ఎలాగైనా వీ నీడ్ టు బికమ్ అ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెనర్ అని. సో ఫాదర్ పాప నిజంగా అయితే ఆయనవి సూటిపోటి మాటలు అన్నదో ఇచ్చింది ఏమీ లేదు, ఈ అన్నది లేదు, కానీ బట్ సైలెన్స్తో చంపేసేవాడు. సో నేను చెప్పాను వెళ్ళుంటే బాగుండేది, అనవసరంగా ఏదో బిజినెస్ అన్నట్టు అన్న స్టైల్లో కనిపించేది. సో బాగా రెస్ట్లెస్గా ఉండేది. ఐ యూస్ టు గో త్రూ, ముఖ్యంగా మేబీ ఈ ఇంటర్వ్యూలో నేను అనేది ఏంటంటే పీపుల్ హూ వాంటెడ్ టు స్టార్ట్అప్ ఆర్ అవుతున్న వాళ్ళకి ఐ వాంటెడ్ స్ట్రగల్. ఇంటర్నెట్ వాజ్ అఫ్ కోర్స్ 95-96 నుంచి ఇంటర్నెట్ ఉంది, బట్ ఆ టైం సో తీసుకుని ఐ యూస్ టు స్టడీ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండస్ట్రీ. ఐ యూస్ స్టడీ సోలార్, రెన్యూబుల్ ఎనర్జీస్, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, ఇండస్ట్రియల్ యూనిట్స్. అసలు ఒక ఫీల్డ్ అని కాదు, ఫ్యూచర్ బిజినెస్ దీంట్లో ఏది బాగుంటుంది, హౌ వీ కెన్ డూ. ఐ యూస్ టు గో టు మల్టిపుల్ ఫేర్స్, హ్యావ్ గ్రాబ్ దట్ ఇన్ఫర్మేషన్, యూస్ టు మీట్ పీపుల్. ఇంకోటి ఏదన్నా స్టార్ట్ చేసేటప్పుడు ఐ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అండ్
ఇంకొకసారి ఛాన్స్ తీసుకోకూడదు, ఫెయిల్యూర్ ఉండకూడదు. ఈసారి ఫెయిల్యూర్ ఉండకూడదు, ఈసారి టైం తీసుకున్నా పర్వాలేదు, బట్ somehow I shouldn't fail is what I told myself very 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 strongly from inside, and searching. So that's how I landed up in Hyderabad. అండ్ అప్పుడే నాకు బాలు చౌదరి గారు పరిచయం అనమాట, అతను కామన్ ఫ్రెండ్. సో వస్తున్నప్పుడు మేము యాక్చువల్గా వేరే బిజినెస్ ఏదో దీనికోసం కలిసి ఉన్నాం యాక్చువల్గా, అండ్ వీఆర్ గోయింగ్ అరౌండ్ అండ్ ఎక్స్ప్లోరింగ్ దట్ బిజినెస్ అనమాట. అప్పటికి బిక్సీ యూస్ టు హ్యావ్ ఐ థింక్ 3 stores అంతే, విజయవాడ ఒకటి. ఏ ఇయర్ అండి ఇది? దిస్ వాస్ 2005 అండి. ఓకే. I started in 2002, 2 stores in Vijayawada, ఓకే. 1 in Rajamandri. వెళ్ళేటప్పటికి 3 or 4 stores were there. ఈయనతో మాట్లాడుతూ మేము వేరే బిజినెస్ గురించి మాట్లాడుతూ ఈ పర్టికులర్ దీనికి వచ్చినప్పుడు ఒక సందర్భంలో అడిగాను, ఏమంటే యాక్చువల్గా హైదరాబాద్ వాస్ట్ మార్కెట్, మన 15 స్టోర్స్ ఉండాలి, స్టోర్స్ పెడితే చాలా బాగుంటుంది అది. సో హీ వాజ్ ఆల్సో వెరీ సీరియస్, హీ వాజ్ ఫౌండర్ ఆఫ్ మిక్సీ. సో ఆయన కూడా అన్నారంటే, Swapna, retail is not a easy thing, first thing. It is a 365 days. So it is like you have to operate from Monday to Sunday. మధ్యలో ఏదో ఇది ఉంటుంది, అదే ఉండదు. కస్టమర్ కెన్ కమ్ అట్ ఎనీ టైమ్, 1 2. It is like every day there is a sale and every day there should be a product which needs to go and refill. సో అంటే కంటిన్యూస్గా 365 రోజులు ఆ బిజినెస్కి మనం సపోర్ట్ చేస్తూ ఉంటే ఆ బిజినెస్ గ్రో అవుతూ ఉంటుంది. వై నాట్ అంటే వై కాంట్ వీ కెన్ టేక్ ఇట్ అది. సో ఇనీషియలీ ఈ ఫీల్డ్లో కూడా రావడానికి ఎందుకు అంటే, సమ్హౌ ఐ ఫెల్ట్ మొబైల్ ఫోన్ అనేది వే ఆఫ్ లైఫ్ అవుతుంది. పీపుల్ బిజినెస్ ఇస్ డిపెండ్ ఆన్ దెమ్, పీపుల్స్ కమ్యూనికేషన్ ఇస్ డిపెండెంట్ ఆన్ దెమ్. సో డెఫినెట్గా ఇది ఫ్యూచర్ ప్రోడక్ట్ అనుకున్నాను కాబట్టి ఐ హ్యావ్ చోజ్ దిస్ అనమాట. అండ్ ఐ వాజ్ సక్సెస్ఫుల్ అండ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ అండ్ ఇన్ టు రైట్ దిస్ థింగ్. ఒక టెక్నాలజికల్ ఇది మిగతా బిజినెస్లోకి ఆ పర్టికులర్ బిజినెస్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, మిగతా బిజినెస్లో ఒక ప్రోడక్ట్, ఒక వస్తువు మనం ఏదైతే సేల్ చేస్తామో అది ఎప్పుడు కూడా స్టాండర్డ్గా కామన్గా ఉంటుంది, చేంజెస్ ఏముండదు. లైక్ టెక్స్టైల్ ఫర్ ఎగ్జాంపుల్, టెక్స్టైల్ శారీ ఉంటుంది, లేకపోతే షర్ట్ ఉంటుంది, టీ షర్ట్ ఉంటుంది, మ్యాక్సిమం కలర్స్ మారుతాయి, ఇది మారుతుంది. బట్ ఈ ప్రోడక్ట్కి వచ్చినప్పుడు, మొబైల్లో వచ్చేటప్పటికి ఏంటంటే, నేను నిజంగా ఎంత ఇన్నోవేషన్ జరిగిందండి. కొత్త ఫస్ట్లో వచ్చిన మొబైల్ ఫోన్ దగ్గర నుంచి ఒక సైజ్, ఫార్మ్ ఫ్యాక్టర్, ఫీచర్స్, లోపలికి వచ్చేటప్పటికి ఆ స్క్రీన్ పెరగటం, టచ్ స్క్రీన్ రావటం, ద వే ఇట్ హాస్ మన లైఫ్ని ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసింది. సో ఈ మొత్తం జర్నీలో అంత చేంజెస్, అంత డైనమిక్స్ మారటం అనే దాన్ని నిజంగా చేస్తున్నంత కాలం చాలా ఎంజాయ్ చేశారు చెప్పాలి. పర్సనల్గా కూడా డెఫినెట్గా బిజినెస్ యాజ్ ఎ మెట్రిక్, టర్న్ ఓవర్స్ గ్రో అయినా, స్టోర్స్ గ్రో అయినా, ప్రాఫిటబిలిటీ గ్రో అయినా, పీపుల్ గ్రో అయినా మనకు ఒక ఆనందం వస్తుంది. ఇందులో ఏంటంటే చేస్తూ ఆ ప్రోడక్ట్తో డీల్ చేస్తూ ఆ ప్రోడక్ట్ కూడా సంతోషపడాలి. కొన్ని వెరీ రేర్ ఇండస్ట్రీస్లో ఉంటే వన్ ఆఫ్ ద ఇండస్ట్రీలో ఉండడం అనేది, ఎస్పెషల్లీ 22 years లో అది ఫెయిల్యూర్ అయ్యి ఎట్లయినా చేయాలన్న టైంలో సాలిడ్ యంగ్ ప్రోడక్ట్ పర్ఫెక్ట్ దీంట్లో పడింది. సో అక్కడ ఇంకొక హ్యాపీనెస్ ఏంటంటే, ఈవెన్ టుడే నేను చేసేదంటే ఐ ఫాలో ఏంటంటే, నేను ఎవరైతే మ్యాన్ పవర్ ఆ బిజినెస్లోకి తీసుకుంటాం, వెదర్ ఇట్ ఈస్ సేల్స్ లీడర్ ఆర్ సేల్స్ మేనేజర్ ఆర్ ఓవర్ ఇట్ ఈస్, నేను ఇంటర్వ్యూ చేస్తాను. ఇట్స్ వన్ ఆఫ్ మై ఇంట్రెస్ట్స్. ఓకే. ఇంట్రెస్ట్ ఇది ఎందుకు అంటే, ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉండరు. అమ్మాల్సింది టెక్నాలజీ, కస్టమర్కి చెప్పాల్సింది టెక్నాలజీ గురించి. సో అందుకని నేనేం చేసేవాడంటే, మ్యాన్ పవర్గా ఎవరైనా తీసుకునేటప్పుడు ఫస్ట్ సేల్స్ చేసేటప్పుడు నేను చూసేది ఏంటంటే, వెదర్ ఇస్ ప్రజెంటేషన్ స్కిల్స్ ఆర్ గుడ్ ఆర్ నాట్, అతను వెదర్ హీ కెన్ అండర్స్టాండ్ టెక్నాలజీ ఆర్ నాట్. ప్రజెంటబిలిటీ కనుక ఉంటే, ఒకవేళ తెలియకపోయినా టెక్నాలజీ మనం నేర్పించవచ్చు అలా. సో ఐ కెన్ ప్రౌడ్లీ సే, ఒక బిక్సీ అనే సంస్థ అంతకు ముందర ఆ ఇండస్ట్రీలో లేనిది ఈ రోజుకి నేను గర్వంగా చెప్పగలిగేది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న అన్ని మొబైల్ స్టోర్ ఎక్కడో ఒక చోట ఒక బిక్సీ పర్సన్ ఉంటాడు. ఇంకా ముందు స్టార్ట్ చేసాం, మేమే పైనీర్ చేసాం కాబట్టి డెఫినెట్గా ఉంటాడు. ఎక్కడికి వెళ్ళినా వీళ్ళందరూ వచ్చి కలుస్తుంటే కూడా దట్ గివ్స్ మీ ఇమెన్స్ ప్రైడ్. ఓకే. బై దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ 15 stores అయిపోయాయి, ఆర్ లేకపోతే అన్నీ వచ్చేసిన టైంకి బిక్సీ ఒక పర్టికులర్ స్థాయిలోకి వచ్చేసింది, అండ్ మీ మ్యాన్ పవర్ కూడా ఆల్మోస్ట్ ప్రతి ఒక్క స్కేల్లో అన్ని చోట్ల వర్క్ చేస్తున్నారు అనేది కూడా వచ్చింది కదా.
వన్ వెరీ ఇన్నోవేటివ్ ఆర్ లేకపోతే అవుట్ ఆఫ్ ది బాక్స్ మార్కెటింగ్ థింగ్ ఏదైనా చేసింది మీ హ్యాండ్స్ ఆన్ మీద ఉందా బిక్సీకి? చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయా? చాలా ఉన్నాయి, ఒకటి కాదు చాలా ఉన్నాయి. ఓకే. అంటే మార్కెటింగ్ వైజ్గా నేను ఏమంటాను అంటే ఆ పర్టికులర్ ఇండస్ట్రీలో ఇందాక ఒక బ్రాండ్ అంబాసిడర్ అనివ్వండి, సో వాళ్ళు తీసుకొని వాళ్ళ త్రూ మనం ఈ ప్రోడక్ట్ ఇన్నోవేషన్స్ ఏమేమి జరుగుతున్నాయి, మీకు ఏ రకంగా ఇది హెల్ప్ చేయగలుగుతాయి అనే దాన్ని మాత్రం అద్భుతంగా చేయగలిగాం. ఇప్పుడు అన్నీ నార్మల్ అయిపోయింది. ఇప్పుడు నేను చెప్పిన ఏంటంటే ఇదంటారు, ఆ రోజుల్లో ఎక్సైట్మెంట్ ఏమంటున్నారంటే ఫస్ట్లో ఒక బ్లూటూత్ డాంగిల్ వచ్చింది. ఈ బ్లూటూత్ డాంగిల్ వితౌట్ ఫోన్ కనెక్ట్ చేయకుండా చేయడం అనేది ఇట్స్ అ వెరీ బిగ్ సర్ప్రైజ్ ఫర్ పీపుల్. చాలా మంది ఏంటంటే ఇదేంటంటే ఏదో మెషిన్ లాగా ఉంది, ఆల్ దీస్ థింగ్స్ హెస్ కమ్. బ్లూటూత్ డాంగిల్ రానివ్వండి, వైర్లెస్ హెడ్ ఫోన్స్ అవనివ్వండి, లైక్ వైర్లెస్ ఆపరేటెడ్ కెమెరాస్ ఇది అవనివ్వండి. సో నేనేమన్నా ఒక ఫోన్ అనే కాకుండా దాంతోపాటు చాలా విషయాలు ఏదైతే వచ్చినాయో అవి మార్కెట్ చేయడానికి కానీ అవి ఎస్టాబ్లిష్ అవ్వడానికి కానీ మేము చేసినంత మార్కెటింగ్ ఎవరు చేయాలి, నెంబర్ 1. నెంబర్ 2, యూజువల్లీ ఏంటంటే ఈ ఇండస్ట్రీకి సంబంధించి ఇప్పటికీ వీ కెన్ క్లెయిమ్ దట్ బిక్సీ అనేది బిగ్గెస్ట్ అడ్వర్టైజింగ్ కానీ మార్కెటింగ్ కానీ చేసింది. దీని మూలాన బిక్సీ అనేది ఒక ఆర్గనైజేషన్కి ఎంత బెనిఫిట్ అయిందో టోటల్ ఇండస్ట్రీకి అంత బెనిఫిట్ అయింది. సో ఒక రిటైలర్గా నేను ఒక అడ్వర్టైజ్మెంట్ చేయటం మూలానో లేకపోతే ప్రోడక్ట్ ఇన్నోవేషన్ చేయడంలో ఒక ఇన్నోవేటివ్ అడ్వర్టైజ్మెంట్ చేయటం మూలానో చుట్టుపక్కల ఉన్న అందరికీ కూడా ఏంటంటే ఆ సిమిలర్ లైన్ ఆఫ్ ప్రోడక్ట్స్ అమ్ముతున్న వాళ్ళకి కూడా ఎంక్వైరీస్ జనరేట్ అయ్యాయి. వాళ్ళు చెప్పింది నేను చెప్పండి. రైట్. సో దట్ వే కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ ఇండస్ట్రీ కూడా చేసామని ఒక హ్యాపీనెస్ అయితే యూ అప్లిఫ్టెడ్ ది మార్కెట్ అన్నట్టు డెఫినెట్ గా. సో సంబడి హూస్ పైనీర్ హ్యాస్ టు డూ ఇట్ ఏ ఇండస్ట్రీలో అన్న చేస్తేనే అది ఇట్ విల్ హెల్ప్ ద ఇండస్ట్రీ అండ్ ఇట్ విల్ గ్రో ద ఇండస్ట్రీ. అండర్స్టూడ్. సో హౌ డిడ్ ఆనర్ హోమ్స్ అసలు టాపిక్ లోకి ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది? ఓకే, రీటైలర్ నుంచి రియల్టర్ లాగా ఎలా అయ్యారు? చెప్పాను కదండి, లైక్ ఆల్మోస్ట్ ఫ్రమ్ 2005 2015 10 years స్టింక్లో బిక్సీ అనేది ఇట్ హాస్ బీన్ కర్వ్. రైట్. ఫస్ట్ ఇయర్లో ఐ బిలీవ్ నేను ఎప్పుడో స్టార్ట్ చేసినప్పుడు వీఆర్ వాట్ అట్ 80 crores టర్న్ ఓవర్తో ఉండుంటుంది ఒక ఫస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఆఫ్ టర్న్ ఓవర్ దట్ వీ స్టార్టెడ్. ఐ థింక్ బై 2015 we've crossed 1,000 crores. And 2015 we should have reached around 250 stores. So definitely ఏంటంటే our business has scaled up, people have settled down, customer base తయారైపోయింది, and బిక్సీ has become a household name. సో డెఫినెట్గా ఈరోజు గర్వంగా తెలుగు రాష్ట్రాల్లో చెప్పగలిగింది ఏంటంటే మీరు ఒక 10 మందిని ఎవరినన్నా సరే అడిగి బిక్సీ అని అడిగితే 9 మంది తెలుసనే చెప్తారు. అంత బ్రాండ్ని ఆ కస్టమర్స్లోకి అవనివ్వండి, ఏదైనా మార్కెటింగ్, సో మీలాంటి రిసోర్సెస్ యూజ్ చేసుకున్న రకరకాల విధాలుగా ఏంటంటే వెళ్ళిపోగలిగాం. సో డెఫినెట్గా ఎంటర్ప్రినర్ జర్నీలో సో ఒకటి చేస్తున్నప్పుడు వాట్ ఈస్ నెక్స్ట్ అనేది క్వశ్చన్ వస్తుంది. అలా వచ్చినప్పుడు ఏంటంటే సో ఇందాక నేను చెప్పినట్టు మా ఆర్ఎస్ బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వెంకటేష్ గారు, రాజు గారు గారికి, బాలు గారు మెయిన్ కానీ ఏంటంటే వీ యూస్ టు బీ ఫ్రెండ్స్ ఫ్రమ్ సేమ్ 2005. సో మా స్టోర్స్ కానీ దీనికి చేస్తున్న వెండర్స్, ఆర్కిటెక్ట్స్ ఆర్ అడ్వర్టైజింగ్ ఇవన్నీ కూడా కామన్గా ఉన్నాయి. రైట్. సో వీ యూస్ టు మీట్ ఎవ్రీ ఆఫ్ అండ్ డిస్కస్ బిజినెస్కి వేరైనా యూజువల్గా, అండ్ దెన్ బిజినెస్ కన్నా మోర్ ఆఫ్ ఫ్యామిలీ ఫంక్షన్స్, బర్త్డేస్, గ్యాదరింగ్స్ వీటిలో బాగా కలుస్తుంటారు. అట్లాగే ఒక 2015 ఒక ఐ థింక్ సమ్ అవార్డ్స్ ఫంక్షన్ దీంట్లో కలవటం జరిగినప్పుడు ఇట్లా డిస్కషన్ వచ్చి వీఆర్ ప్లానింగ్ టు డూ సంథింగ్ వేర్ ఇనిషియలీ వీఆర్ పర్చేసింగ్ సమ్ ల్యాండ్ అనేది ఒక ప్రపోజల్. సో వచ్చింది, మాట్లాడుకున్నాం, అంత అయిపోయింది. నెక్స్ట్ డే డిస్కషన్ చేశాక ఇట్లా సోకాల్డ్ ఒక చోట ఒక ల్యాండ్ ఉంది, ఈజ్ ఆల్మోస్ట్ అరౌండ్ 20-23 acres. సో విల్ పర్చేజ్ ఇట్ అండ్ దెన్ వీల్ గివ్ ఇట్ డెవలప్మెంట్ టు బిల్డర్, నైస్ బిల్డర్, రెప్యూటెడ్ బిల్డర్కి ఇద్దాం. సో దట్ వే మనకి ఎట్లా హెల్ప్ అవుతుంది, మన సొంత వ్యాపారాలు ఉన్నాయి. సో పొద్దున్నీ సాయంత్రం దాకా కావాల్సిన పని అయితే ఉంది, సక్సెస్ఫుల్ బిజినెసెస్ ఉన్నాయి, బ్రాండ్ నేమ్స్ ఉన్నాయి. సో వాటి మీద వర్క్ చేసి ఇంకా ఎలా చేద్దాం అనేది ఆ రోజుకి ఉన్న ఆలోచన. సో అయిపోయింది, మేము డిజైన్ స్టేజ్లోకి వెళ్ళాము. జెనసిస్ అని చెప్పి ఆర్కిటెక్ట్ దీని దగ్గరికి వెళ్ళి అసలు బిల్డ్ చేస్తే ఏమొస్తుంది అని ఒక మంచి మోస్ట్ రెప్యూటెడ్ బిల్డర్ దగ్గరికి వెళ్ళాం.
సో వీఆర్ డిస్కసింగ్. సో ఇట్ వాస్ లైక్ ఎంత అడ్వాన్స్ ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి ఇదని. సో డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఆ ఆర్కిటెక్ట్ ఎవరైతే ఉన్నారో జెన్సెస్ ఆయన చంద్రశేఖర్ గారు అనమాట. ఆయన మాకు పర్సనల్గా సజెస్ట్ చేసింది ఏంటంటే ఎందుకు మీరే చేయకూడదు అని. అసలు మేము అసలు ఆ యాంగిల్ ఆలోచించలేదంటే ఆయన అన్నది ఏంటంటే దీంట్లో డెఫినెట్గా ఈ వ్యాపారం చేయాలనుకున్నప్పుడు కావాల్సింది చాలామంది వస్తారండి ఈ ఇండస్ట్రీలోకి. ఇందులో ఫస్ట్ కావాల్సింది అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కస్టమర్ నీడ్స్. రీటైల్ చేస్తూ మీరు అర్థం చేసుకున్న దానికన్నా ఇంకొకరు అర్థం చేసుకోవాలనుకుంటున్నాం. 2, ఇక్కడ ఇదేమవుతుందంటే బిజినెస్కి కమిట్మెంట్ ఒకటి కావాలి. ఎందుకంటే మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి. ఈరోజు ఒకటి చెప్పి రేపు ఒకటి చేసి అట్లా కాకుండా దీంట్లో ఒక స్టాండర్డ్ దీంట్లో ఉండాలి. 3, ఈ బిజినెస్కి రెప్యుటేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఈరోజు మేము ఇది చేస్తామని చెబుతాం, కానీ అది చెప్పిన విధంగా చేయగలిగిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. సో బిజినెస్ చేసిన అనుభవం ఉంది, లార్జర్ ఆర్గనైజేషన్ చేశారు. సో ఆల్మోస్ట్ మీరు ఇక్కడ కూర్చొని ఆంధ్ర తెలంగాణ మొత్తం బిజినెస్ చేస్తున్నారు. ఇది మీ కళ్ళ ముందు అంటే మోర్ ఆఫ్ వెరీ నియర్ బై, యూఆర్ ఇన్ ద సేమ్ సిటీ అండ్ అక్కడే బిజినెస్ చేసేది. పెద్ద ఇది ఉండదండి. ఓన్లీ థింగ్ టేక్ గుడ్ కన్సల్టెంట్స్ లైక్ ఒక ఆర్కిటెక్చర్ కానివ్వండి, పిఎంసి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్స్ కానివ్వండి, క్వాలిటీ రిలేటెడ్ దీనికి సంబంధించి తీసుకోండి. అన్నీ కరెక్ట్ పీపుల్ని పెట్టి డ్రైవ్ చేయగలిగి ప్రాపర్ ఫైనాన్షియల్ దీని కనుక ఇవ్వగలిగితే చేయొచ్చు కదా. యాక్చువల్గా పాప బీజం వేసింది ఆయన డెఫినెట్గా హానర్ హోమ్స్ అనేది. బట్ 2015 మీకు చెప్తున్నాను, ఆ రోజు అనుకున్నంత మార్కెటింగ్ చాలా గొప్పగా లేదు. అది ఆ టైంకి మాకు అది పెద్ద కష్టం అనిపించలేదు అండ్ వై నాట్ చేయాలి అని చెప్పి. సో అట్లా అనుకున్న తర్వాత ఏంటంటే డెఫినెట్గా దెన్ సరే అయితే మనమే స్టార్ట్ చేద్దాము, ప్రయోగపడదాం. దెన్ దానికి సంబంధించి రీసెర్చ్ ఇంత మొదలు పెట్టాం. చేద్దాము అనగానే ఈరోజు ఉంది డబ్బులు ఇలా పెట్టి చేద్దాం, ఇట్స్ నాట్ ద వే దట్ వీ స్టార్టెడ్ ఇట్. సో నేను పర్సనల్గా ఆల్మోస్ట్ అప్పుడు ఒక 20-25 బిల్డర్ ఆఫీసెస్కి వెళ్ళాను నేను. నాట్ ఎవరికి కాల్ చేయాలి, ఎవరికి. ఐ వాక్డ్ ఇన్ యాజ్ అ కస్టమర్. ఐ వెంట్ టు మల్టిపుల్ సైట్స్. ఈ సైట్లు ఉండి సైట్ల దగ్గర ఈ మార్కెటింగ్ కూడా ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి బంచ్ ఆఫ్ బ్రోషర్స్ కలెక్ట్. సో ప్రతి ఆఫీస్కి వాళ్ళను వాళ్ళ దగ్గర మీరు ఏమమ్ముతున్నారు, ఎలా అమ్ముతున్నారు, ఏం సైజెస్ ఉన్నాయి, యూనో లైక్ కస్టమర్ లాగే అడిగి ఏమిస్తారు, ఎట్లా ఉంది, ఫీచర్స్ ఏంటి, ఎందుకు ఇక్కడ కొనాలి, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి ఎట్లా సపోర్ట్ చేస్తుంది, క్వాలిటీ వైజ్ కానీ ఇట్లా రకరకాల చాలామంది అడిగి. సో ఓవరాల్గా ఈ 20 సైట్లు ఆల్మోస్ట్ లైక్ 20-18 వాట్ ఐ డోంట్ నో తిరిగిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే అట్ దట్ ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో ఆల్మోస్ట్ ఒక 70%, ఒక 3-4 చెప్పగలను, ఒక రేటింగ్ ఇవ్వగలిగితే అవుట్ స్టాండింగ్ అని చెప్పగలను. ఆ రోజులో అంటే కస్టమర్ని ఒక రిసీవ్ చేసుకున్న విధానం, ప్రోడక్ట్ గురించి వాళ్ళకి చెప్పగలిగిన విధానం, ఒక స్పష్టత, క్లారిటీ, ఏదైనా చెప్తున్నప్పుడు ఏది ఎక్కువ చెప్పకుండా తక్కువ చెప్పకుండా ఈ చూసే విధానం, ఒక రకంగా ఏంటంటే కరెక్ట్గా గైడ్ చేయగలగటం. ఇలాంటి ఒక 2-3 చేయగలిగారు. సో వాళ్ళ దగ్గర నుంచి మంచి నేర్చుకున్నారు. మిగతా చోట్లకి వెళ్తే వాళ్ళు డీల్ చేసే విధానం కానీ, వాళ్ళు కస్టమర్కి ఇచ్చే రిసెప్షన్ కానీ, ట్రాన్సాక్షనల్ మేబీ అంటే మేము ఇంకా కొంచెం ఎక్కువ, నాకు కొంచెం ఎక్కువ ఇది కూడా ఉండొచ్చు. ఎందుకంటే మేము అమ్మేది మొబైల్ ఫోన్ అయినా దానికి ఇందాక చెప్పినట్టు గెస్ట్ ప్రిన్సిపల్ అని, కస్టమర్కి దండం పెట్టాలి, వస్తే వాటర్ ఇవ్వాలి, అతను చాలా బాగా ఇన్ని చేసి సర్వీస్ ఇచ్చి ప్రోడక్ట్ అమ్మాలనేది అనే ఇండస్ట్రీ నుంచి వచ్చాం, కన్జ్యూమర్ సెంట్రిక్. అక్కడికి వచ్చేటప్పటికి ఇల్లు అనేది ఒక వ్యక్తి కలండి, రైట్, కోరిక, లైక్ సంబడీస్ లైఫ్ టైం సేవింగ్స్ కూడా ఉండొచ్చు. చాలా చాలా క్యాజువల్గా ఉన్నారనమాట. లైక్ ఓకే మీ అవసరం రండి, ఈ ప్రోడక్ట్ ఉంది ఇంతే, అలా కూడా చెప్పిన వీళ్ళని కూడా చూశాను. నేను రియలైజ్డ్ ఎందుకు అంటే ఆ పర్టికులర్ టైంకి ఓకే ఆపర్చునిటీస్ మోర్ ఆఫ్ అన్ఆర్గనైజ్డ్ ఉంది, వెరీ ఆర్గనైజ్డ్ దిస్ పీపుల్ ఆర్. అలాగే ఆపర్చునిటీ కస్టమర్కి ఆ డిఫరెన్షియేషన్ కనుక మనం చూపించగలిగి అలాంటిది ఒక పెడితే పీపుల్ వాంటెడ్ సంబడి లైక్ దిస్, లైక్ ఆర్గనైజ్డ్గా క్లారిటీ ఉండి క్లియర్ కస్టమర్ నీడ్స్ అండర్స్టాండ్ చేసుకోగలిగితే అక్కడ గ్యాప్ ఉందని అర్థమైంది. అది లెర్నింగ్. సో నాకు ఇన్ టర్మ్స్ ఆఫ్ లైక్ లెట్స్ ఈ రీసెర్చ్ కానీ అది మీరు మీ జర్నీ మొత్తంలో మీరు చాలా రీసెర్చ్ చేస్తారు, దెన్ ఓన్లీ యూ నారో డౌన్ అనేది అర్థమైంది బాగా. ఆనర్ హోమ్స్ అనేది ఎలా కాయిన్ అయింది, వాట్ ఈస్ ద సైన్స్ బిహైండ్ ఇట్? మాకు ఎందుకో ఆ బ్రాండ్ నేమ్ అనే వాల్యూ బాగా తెలుసు. బ్రాండ్ నేమ్ కస్టమర్ మీద ఎంత ఇంపాక్ట్ చేస్తుందో ఒకటి తెలుసు. మంచి బ్రాండ్ నేమ్ ఉంటే
మనం చెప్పదలుచుకుంది మనం చేయగలుగుతుంది, కస్టమర్తో ఎలా కనెక్ట్ చేయగలుగుతాం అనే దాని మీద ఒక పూర్తి అవగాహన ఆ రకంగా చూసుకుంటే. సో ఇన్ దాట్ వే, సో డెఫినెట్గా ఏంటంటే ఒక మంచి బ్రాండ్ నేమ్ స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్ చేసిన ఒక బిజినెస్ హౌస్కి ఇప్పుడు ఏ బ్రాండ్ నేమ్ పెడతాం అనేది పెద్ద హెర్క్యులెన్ టాస్క్, చాలా మంచి ఛాలెంజింగ్ టాస్క్ అనుకోవాలి. సో కూర్చొని చాలా పేర్లు ఇది అనుకుంటా అట్లాగే నలుగురు కూర్చొని ఎలా చేయాలి ఏం చేయాలని ఒక డిస్కషన్ వచ్చినప్పుడు నాకే వచ్చింది ఆనర్ హోమ్స్ అని పెడదాం. ఆనర్ అని ఎందుకు అని అంటే ఇల్లు అనేది ఏంటి, ఇల్లు అనేది ఏంటంటే ఇట్ ఈస్ యువర్ ప్రైడ్, ఇట్ ఈస్ యువర్ డిగ్నిటీ, ఇట్ ఈస్ యువర్ దాన్ని ఏమంటారు అంటే మీ యొక్క మేబీ అన్ని ఉన్న రకరకాల ఆస్తులు కానీ ఏదైనా ఉండొచ్చు. ఇల్లు అనేది ఏంటంటే మీరు ఉండే స్థలం, మీరు ఉండే ప్రదేశం, మీకు నచ్చినట్టు మీరు కొంతమంది ఫ్లవర్స్ పెట్టి అట్లా తయారు చేసుకుంటారు. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ యువర్ ఆనర్. సో దాని నుంచి ఆనర్ అనే పేరు పెడదామని డిరైవ్ చేసాం. సో మళ్ళీ దీనిలో ప్రాపర్ వర్డ్స్ HONER, మళ్ళీ ప్రాపర్ వర్డ్లోకి వెళ్ళి ప్రాపర్ వర్డ్లో బ్రాండ్ నేమ్ రిజిస్టర్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఈజీ, అంటే బ్రాండింగ్ దొరకదు, రైట్? సో బట్ we wanted, so HONER is not a proper word, but it when you spell it is honor, right? దాంట్లో మళ్ళీ ఇంకొక ఇన్నోవేషన్ ఏం జరిగిందంటే HONERలో హెచ్కి ఆర్కి మధ్యలో వర్డ్స్ తీసుకుంటే ONE1 వస్తుంది. సో విచ్ ఈస్ యువర్ అల్టిమేట్ టార్గెట్ టు రీచ్ ఇన్ దట్ బిజినెస్, రైట్? ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కస్టమర్ వస్తే నెంబర్ 1 చాయిస్, నెంబర్ 1 దిస్ థింగ్, అట్లా డెరైవ్ చేసి దాన్ని బ్రాండ్ నేమ్ పట్టడం జరిగింది. ఓకే, అండర్స్టూడ్. అండ్ వర్క్ వెరీ వెల్. రైట్. ఎర్లీ స్టేజెస్లో మీరే చెప్పారు మార్కెట్ ఏదైతుందో అప్పటికి ఇంకా అంత పీక్ స్టేజ్లో లేదు అని చెప్పి. ఎర్లీ విజన్ ఏముండింది అసలు ఆనర్ హోమ్స్కి? మార్కెట్ వాజ్ నాట్ సో గ్రేట్. వాట్ ఈస్ ఎర్లీ విజన్ ఫర్ ఆనర్ హోమ్స్ అనేది ఏంటంటే ఈ హౌసింగ్ ఇండస్ట్రీ అనేది ఒక డిఫరెంట్ సెగ్మెంట్స్లో ఆ రోజు నెంబర్ చెప్తాను నేను, ఈ రోజు కాదు. సో బిలో 40 lakhs ఒక ఫ్లాట్ కనుక అమ్మగలిగితే దాన్ని అఫోర్డబుల్ కేటగిరీలోకి వచ్చింది. 40 lakhs to 75 lakhs at that point of time was mid-segment housing. 70 to 1 crore is called mid-segment, mid-segment little premium. సో దాదాపు ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 కేటగిరీలు అనేది ఏంటంటే ఆల్మోస్ట్ ఆ రోజున్న మార్కెట్ కండిషన్ 85% ఆఫ్ ద మార్కెట్ అవే ఉన్నాయి. సో అలా ప్లాన్ చేసుకుని చూసినప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే మేము చేస్తున్న సోకాల్డ్ గోపన్పల్లి, గచ్చిబౌలి దగ్గర ఉన్న ఏరియాలో ఏంటంటే హూజ్ ఆర్ కస్టమర్, మాకు ఎవరు కస్టమర్ అని తీసుకున్నప్పుడు ఏంటంటే హైయెస్ట్ విల్ బి దీస్ ఐటీ పీపుల్, రైట్? మోర్ ఆఫ్ ITS సర్వీసెస్ ఇండస్ట్రీ దీంట్లో. ఎందుకంటే యూ హ్యావ్ మైక్రోసాఫ్ట్ దేర్, వీ హ్యావ్ విప్రో, గూగుల్, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ దేర్. వీళ్ళే హౌసింగ్ రిక్వైర్మెంట్ ఎక్కువ, బికాస్ ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ దెమ్, వాళ్ళకి అక్కడ డ్రైవ్ అవే డిస్టెన్స్లో ఉంది. అలా ఫస్ట్ డిజైన్ చేస్తున్నప్పుడే డిజైన్లో కూడా ప్రాక్టికల్కి ఇన్నోవేషన్ అనమాట. కస్టమర్ దేనికి ఇప్పుడు 13-15 అనే 2 bedroom తీసుకుంటే యూజువల్లీ మనం ఫస్ట్ డ్రాయింగ్ తీసుకున్నాం అనుకోండి, డ్రాయింగ్ 12/16 రావటం అనేది ఇట్స్ లగ్జరీ ఇన్ దోస్ పాయింట్. సో డిజైన్లోనే మనం వీ వర్ ఏబుల్ టు అచీవ్ దట్. ఇఫ్ యువర్ డిజైన్ ఈస్ గుడ్, యూఆర్ హాఫ్ వే సక్సెస్ఫుల్. ఇఫ్ యువర్ ప్రోడక్ట్ ఈస్ మార్కెటెడ్ వెల్, అనేది 25% అనుకోండి. ఇఫ్ యూఆర్ ఏబుల్ టు డెలివర్ ఇట్ ఆన్ టైమ్ అండ్ కస్టమర్కి మనం చెప్పిన క్వాలిటీ ఇది మనం ఇవ్వగలిగాం, 100% సక్సెస్ఫుల్ యాజ్ ఎ డెవలపర్. తర్వాత ప్రాక్టీసెస్ కూడా ఏం చేసేవారంటే రాగానే, సో డిజైన్ వైజ్ బాగుంది, సో కన్స్ట్రక్షన్ వైజ్ టెక్నిక్స్కి వీ హ్యావ్ టేకెన్ గుడ్ నేమ్స్ అనమాట. ఓకే, వీ హ్యావ్ టేకెన్ ఇండస్ట్రీ పీపుల్, CBRE లాంటి వాళ్ళు ఉండి, టాటా, రకరకాల మనుషులు తీసుకుని వాళ్ళ ఎక్స్పీరియన్స్ని వాళ్ళని ఉపయోగించుకుని చేయడం జరిగింది. అలాగే ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు యూజువల్లీ ఏం చేస్తారంటే ఇన్ రియల్ ఎస్టేట్ యూజువల్లీ వాటి పర్మిషన్ వచ్చాక ఈవెన్ మనం గ్రౌండ్ బ్రేక్ చేసి అప్పుడు మనకి సేల్ స్టార్ట్ అవుతుంది. బై ద టైం అప్పుడు కొంచెం తక్కువ ప్రైస్లో ఉంటుంది. ఆ రోజు మేము ఏం చేసేవారంటే జస్ట్ బికాస్ వీఆర్ స్టార్టింగ్ యాజ్ ఎ న్యూ డెవలపర్, ఎక్స్కవేషన్ చేసాం, పర్మిషన్ వచ్చిన తర్వాత సెలార్స్ బిల్డ్ చేసాం. బేస్మెంట్ ఒకటే బేస్మెంట్ పైన ఒక 3 floors కట్టిన తర్వాత ప్రాజెక్ట్ లాంచ్ చేసాం. బై విచ్ వే అంటే వీఆర్ ఏబుల్ టు సస్టైన్ ఆ రోజుకి. దానివల్ల ఏమైందంటే కస్టమర్ వచ్చేటప్పటికి తను చూడటానికి ఒక స్ట్రక్చర్ ఆల్రెడీ బిల్డ్ అయ్యింది. సో అది ఎలా వస్తుందో తెలియటానికి ఒక మంచి మార్కెటింగ్ ఆఫీస్ పెట్టి ఒక 2 మోడల్ ఫ్లాట్స్ని కన్స్ట్రక్ట్ చేసాం. వీ హ్యాడ్ ఎ ఫెంటాస్టిక్ సో మోడల్ ఫ్లాట్ ఏంటంటే ఎగ్జాక్ట్లీ రెప్లికా ఆఫ్ మీ ఒరిజినల్ ఫ్లాట్ ఏదైతే ఉందో. సో చూడటం, వచ్చిన తర్వాత కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్
రెండు చూడటం అనేది ఏంటంటే యాక్చువల్గా చెప్పాలంటే వాజ్ రన్అవే సక్సెస్ ఫర్ ఓకే అండర్స్టూడ్. సో కమింగ్ ఫ్రమ్ రీటైల్ హ్యాండ్స్ ఆన్ కన్స్యూమర్ దగ్గర కానీ అక్కడ కానీ చాలా బిహేవియరల్గా ఇవి మీకు చాలా ఎక్స్పీరియన్స్ వచ్చి ఉంటుంది కదా. స్టార్టింగ్ ఫేజ్లో ఆనర్స్లో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా హెల్ప్ చేసిందా, or లేకపోతే ఏమైనా కొత్తగా నేర్చుకున్నారా దాన్ని దీని కాంబినేషన్లో? రీటైల్ టీమ్ని కానీ రియల్ ఎస్టేట్ టీమ్ కానీ ఎప్పుడు కలిపింది ఎప్పుడు లేదండి. ఎందుకంటే బోత్ ఆర్ డిఫరెంట్ ఇండస్ట్రీస్. దట్ ఇండస్ట్రీస్ కంప్లీట్ డిఫరెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆపరేటింగ్ ప్రోడక్ట్ అండ్ ఎండ్ కన్స్యూమర్ రిక్వైర్మెంట్ అక్కడ వేరు ఇక్కడ వేరు. ఇక్కడ ఇది చాలా సీరియస్ బిజినెస్ ఎలా అవుతుందిరా అంటే డెఫినెట్గా ఇప్పుడు మీరు ఒక మొబైల్ ఫోన్ కొనొచ్చు, మీకు నచ్చలేదు 6 నెలల తర్వాత మార్చేయచ్చు. సో మీ పర్చేస్ డెసిషన్స్లో అవనివ్వండి, మీ ఇండివిజువల్ దీంట్లో డజంట్ మేక్ పెద్ద డిఫరెన్స్ అయితే ఏం చేయదు. అది హౌస్ ఈస్ నాట్ లైక్ దట్. వన్స్ ఆర్ ట్వైస్ ఇన్ ఎ లైఫ్ టైమ్ కూడా అమ్ముకోవచ్చు. బట్ నేను అంటే ఏంటంటే సో హిస్ డెసిషన్ ఇస్ టు మేక్ హిమ్ ప్రౌడ్. మనం అతనికి ఇచ్చేదేంటి, నువ్వు ఒక మంచి నిర్ణయం తీసుకున్నావు అనే నమ్మకమే మనం అతనికి ఇవ్వగలిగింది. ఆ నమ్మకాన్ని ఇంకొక నలుగురికి అతను చెప్పగలగాల. అది మన సక్సెస్ అంటే మన ఫ్యూచర్. ఈ ఛాలెంజ్ చూసిన తర్వాత ఏమైందిరా అంటే టు స్టార్ట్ విత్ మార్కెట్ చేయటం, ప్రోడక్ట్ మార్కెటింగ్ చేయడంలో వీఆర్ డెఫినెట్లీ బెటర్ అండి. అది బాగా చేయగలిగాం, దానిలో డౌటే లేదు. కస్టమర్ కమింగ్ ఇన్ అది కూడా చేయగలిగాం. కానీ ఇక్కడ వాట్ మేక్స్ డిఫరెన్స్ ఇది ఏంటంటే అంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో ఫస్ట్ ప్రాజెక్ట్ చేసిన తర్వాత అర్థమైంది ఏంటంటే కస్టమర్ ఎక్స్పెక్టేషన్, కస్టమర్ ఎక్స్పీరియన్స్, కస్టమర్ వాట్ ఈస్ కాల్డ్ వాల్యూ క్రియేషన్, ఈ మూడిటిని డిఫరెన్షియేట్ చేసి చూడటం అనేది ఒకటి క్లియర్గా అర్థమైపోయింది. కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేదాన్ని అనే దాంట్లో నేను అనేది ఏంటంటే 13-15 స్క్వేర్ ఫీట్ ఫ్లాట్ అంటే 13-15 స్క్వేర్ ఫీట్ ఫ్లాటే ఇస్తాను. వై అతను ఎందుకు నా దగ్గర కొంటున్నాడు అనే దానికి మల్టిపుల్ ఈ 13-15 అనేది నేను ఉండే చోటు, కానీ నా పిల్లలు ఎక్కడ ఆడుకుంటున్నారు, నా పేరెంట్స్ ఎక్కడ వెళ్తున్నారు, నా వైఫ్ నేను ఆఫీస్కి వెళ్ళినా తనకు ఆ కమ్యూనిటీలో వాట్ ఆర్ ఆల్ ద ఫెసిలిటీస్ దట్ ఐ హ్యావ్. సో హెల్త్ వైజ్ నేను ఆ కమ్యూనిటీలో తీసుకోవడం ఎలా ఫోకస్ చేయగలుగుతున్నా, ఇవి బాగా అర్థం చేసుకున్నాను. హీస్ బయింగ్ ఇన్ ఎ గేటెడ్ కమ్యూనిటీ, సెక్యూరిటీ అవన్నీ ఏదన్నా దాని తర్వాత ఇవన్నిటిని ఒక దృష్టిలో పెట్టుకొని తీసుకుంటున్నాడు. అండ్ ఈజ్ హ్యావింగ్ ఆ సిమిలర్ లైఫ్ స్టైల్ ఉన్న మల్టిపుల్ పీపుల్ని కూడా అతను తీసుకొస్తున్నాడు. నేను ఒకటో రెండు వీ కెన్ ఓన్లీ సెల్ దట్ 1 or 2 ఫ్లాట్స్ ఫర్ దోస్ పీపుల్. ఒక కమ్యూనిటీ, లివింగ్ కమ్యూనిటీ ఎలా అవుతుందంటే అతనే ఇంకో 10 మందిని తీసుకురావాలి. రైట్. సో దెన్ వీ అండర్స్టూడ్ ఆ కస్టమర్ని కానీ వీళ్ళని కానీ ఏంటంటే వాళ్ళకి బియాండ్ లివింగ్ ఏం కావాలి అంటే ఇట్ ఈస్ లైక్ వాట్ ఈస్ దేర్ ఇన్ మై ఫ్లాట్ అనే దానికన్నా వాట్ ఈస్ దేర్ బియాండ్ మై ఫ్లాట్, వాట్ ఈస్ నైబర్హుడ్, వాట్ ఈస్ ది ఎమ్యూనిటీస్ దట్ దే ఆర్ ప్రొవైడింగ్, వాట్ ఈస్ ది ఈజ్ ఆఫ్ యూజ్ దట్ దే ఆర్ ప్రొవైడింగ్. దీంతో పాటు కస్టమర్ ఎక్స్పీరియన్స్తో పాటు కస్టమర్కి కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎట్లా అవుతుంది దాంట్లో. సో అది గుర్తుపెట్టుకొని ఫస్ట్ బిల్డింగ్ నుంచి మనం ఏం చేశారంటే వీ హ్యావ్ మేడ్ ఎవ్రీ బిల్డింగ్ యాజ్ అ గ్రీన్ బిల్డింగ్ సర్టిఫికేషన్. రైట్. సో ఐజీబీసీ సర్టిఫికేషన్ అని ఒకటి ఉంటుంది. తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే దీంట్లో వాటర్ ఉందండి. సో ఆల్మోస్ట్ ఈ ప్లాంటేషన్ కానీ చుట్టుపక్కల 11 acres ఇఫ్ యూ హ్యావ్ లైక్ ఆల్మోస్ట్ 20%లోనే కన్స్ట్రక్షన్ ఉంటుంది. సో 80% విల్ బి గ్రీనరీ, ఫ్రీ స్పేస్, greenery ప్లస్ యువర్ ఎమ్యూనిటీస్, క్లబ్ హౌసెస్. సో డెఫినెట్గా దాన్ని మెయింటైన్ చేయాలంటే లాట్ ఆఫ్ వాటర్ కూడా మనం చాలా యూజ్ చేయాల్సి వస్తుంది. సో అందుకని ఏం చేసాం, మనం ఎస్టీపీలు పెట్టి కానీ ఆర్ ఇంకొక WTPCలా పెట్టి కొన్ని ట్రీటెడ్ వాటర్ పెట్టి వాటర్ దాన్ని చేయటం వల్ల ఏంటంటే ఈ రోజు కట్టేసి కస్టమర్కి అప్ చెప్పేసాం. ఫ్యూచర్లో కూడా ఏంటి, హౌ డస్ దట్ కాస్ట్ ఇంపాక్ట్ ఆన్ దెమ్. టుడే ఐ మూవ్ అవుట్ యాజ్ అ డెవలపర్. డెఫినెట్గా ఏంటంటే ఐ బిల్డ్ ఇట్, ఐ ప్లాన్ ఆల్ దోస్ ఫెసిలిటీస్. All these facilities are handed over and I come out as a developer. See, my job is done once I hand it over and I come out. So ఇది ఇచ్చేసిన తర్వాత వాళ్ళు ఎలా మెయింటైన్ చేస్తారు దానికి, సో కార్పస్ ఫండ్ విల్ బి దేర్. సో దీంట్లో నుంచి ఎఫెక్టివ్గా యూజ్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళ ఇండివిజువల్ పాకెట్ మీద ఎలా బరువు తక్కువ పడుతుంది. ఇది లాంగ్ టర్మ్లో దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ అండర్స్టూడ్ ఫ్రమ్ దిస్ థింగ్. థర్డ్ది డెఫినెట్గా వచ్చి ఇందాక అన్నారు కదా లాస్ట్లోకి వచ్చేటప్పటికి కస్టమర్ దీంట్లోకి వచ్చి ఏంటంటే ఐదర్ ఇన్ రీటైల్ కానివ్వండి, రియల్ ఎస్టేట్ కానివ్వండి, వాల్యూ క్రియేషన్. దట్ వాల్యూ క్రియేషన్ అనేది కస్టమర్కి చేయగలిగినప్పుడే యూ విల్ సస్టైన్ ఆర్ యూ విల్ సర్వైవ్ యాజ్ ఎ బ్రాండ్. రైట్.
ఆ రోజున మేము వాల్యూ క్రియేషన్ ప్రోడక్ట్ స్టార్ట్ చేసేటప్పుడు కానీ దీనికి కానీ అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ రోడ్స్ కానీ ఏదైతే ఉన్నాయో ఈరోజు 100 feet రోడ్ అయ్యి ఒక హై లెవెల్ డ్రైనేజ్ సిస్టమ్స్ కానీ ఇవన్నీ రావటం మూలన కస్టమర్కి ఏమైందంటే ఉన్నదానికన్నా ఎక్కువ ఇదైంది. ఫస్ట్ ప్రాజెక్ట్లోనే డెఫినెట్గా మాకు సస్టైనబిలిటీ ఉంది కాబట్టి కస్టమర్కి వాల్యూ క్రియేషన్ చేసినప్పుడు ఆ రోజున మేము తీసుకున్న కేర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిట్టింగ్స్, సిపి శానిటరీ ఫిట్టింగ్స్, డోర్స్, మన యూపీవీసీ విండోస్ అవనివ్వండి, ఏదైనా సరే కేటగిరీస్ ఉంటాయి. అంటే ఏంటంటే ఇందాక చెప్పాను కదా మిడ్ సెగ్మెంట్ అయితే లగ్జరీ కేటగిరీలో వాడే మేము ఫస్ట్ దీంట్లోనే ఇవ్వడం జరిగింది. సో ఇట్ ఈస్ సర్పాసింగ్ కస్టమర్ ఎక్స్పెక్టేషన్ అంటారు కదా. దాని మూలాన ఏమైందిరా అంటే వాళ్ళు పెట్టిన డబ్బుకి వాళ్ళు తీసుకున్న ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ డెఫినెట్లీ ఫార్ వాల్యూ మోర్ అయింది అనమాట యాడెడ్ టు ఇట్. సో ఇవి తీసుకోవటం మూలాన that we have created that customer loyalty. That's how brands build అండి. ఎందుకంటే మీరు రేపొద్దున ఇల్లు కొనుక్కోవాలనుకున్నా ఈవెన్ ఆఫ్టర్ దిస్ ఇంటర్వ్యూ మీరు ఇల్లు కొనుక్కోవడం చెప్పిన దానికన్నా మీ సమ్ ఫ్రెండ్ హూస్ లివింగ్ దేర్ ఇన్ హానర్కి ఫోన్ చేస్తే లేదా బాగుంది తీసుకోమంటేనే తీసుకుంటా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. దట్స్ వాట్ ఈస్ ఫర్ ఎనీ ప్రోడక్ట్, నాట్ ఫర్ ఎ హోమ్ ఆర్ ఎనీథింగ్. సో అది బాగా జరిగింది. సో ఇమీడియట్లీ సెకండ్ ప్రాజెక్ట్ కూడా రైట్ నెక్స్ట్ టు ఇట్ 23 acres అన్నాను కదా. సో ఫస్ట్ ఒక 11 acresలో చేసాం. 11 acresలో ఎక్వాలిటీస్ అని స్టార్ట్ చేసి నియర్ ఎండింగ్. అండర్స్టూడ్. సో స్వప్న, ఐ థింక్ మనం మాట్లాడిన జర్నీ మొత్తంలో ఆల్ గుడ్స్ మాట్లాడడం, కానీ ఆబ్స్టికల్స్ అనేది ఇప్పుడు దాకా మనం ఎప్పుడు మాట్లాడలేదు. కరెక్ట్. ఆబ్స్టికల్స్ అనేవి డెఫినెట్లీ ఇఫ్ నాట్ రీటైల్ మీకు రియల్ ఎస్టేట్లో అయినా సరే ఫేస్ అయ్యి ఉంటారు అండ్ ఆల్. యాజ్ అ బడ్డింగ్ బ్రాండ్ మీకు వచ్చిన ఆబ్స్టికల్స్ ఏంటి అండ్ వాటిని ఎట్లా సాల్వ్ చేశారు? సో డెఫినెట్గా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆబ్స్టికల్ మన కస్టమర్ ఆస్కింగ్ ఈస్ హౌ విల్ దీస్ పీపుల్ డెలివర్? దే ఆర్ వెరీ న్యూ టు దిస్ ఇండస్ట్రీ. హౌ కెన్ దే మేక్ షూర్ దట్ వాళ్ళు చెప్పిన ప్రోడక్ట్ వాళ్ళు ఎలా ఇవ్వగలుగుతారు? మేబీ ట్రస్ట్ పాయింట్లో పెద్ద నాకు ఛాలెంజ్ రాకపోవచ్చు. ఎందుకురా అంటే రీటైలర్ టు రియాల్టర్ అన్నారు కదా, మిగతా వాళ్ళకి లేనిది ఆర్ మెనీ పీపుల్కి లేనిది మాకు ఒకటి ఇదే ఉందిరా అంటే హౌస్ హోల్డ్ నేమ్స్ ఉన్నాయి కాబట్టి రైట్ హూ ఆర్ ద ప్రమోటర్స్ అనేది తెలిసింది. అది ఇట్ వాజ్ నాట్, లేకపోతే అది ఒకటి ఉండేది అనమాట. డౌట్ ఉంటుంది. అదైతే అది అబ్స్టికల్ లేదు. అండ్ ఫోర్త్ థింగ్ ఈజ్ రియల్ ఎస్టేట్ ఒక సైట్ ఒక ఆపరేషన్ చేయటం అనేది నాట్ సో ఈజీ థింగ్. యుల్ హ్యావ్ మెనీ లోకల్ అథారిటీస్ ఇవి అన్ని తీసుకుని వీ నీడ్ టు హ్యావ్ ప్రాపర్ సర్టిఫికేషన్స్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ మేక్ షూర్ దట్ డాక్యుమెంట్. సో ఇవన్నీ కూడా ఏంటంటే డే టు డే బిజినెస్ యాక్టివిటీస్లో డెఫినెట్గా ఉంటాయండి. రైట్. సో వీటన్నిటిని వీ వర్ ఏబుల్ టు లర్నింగ్. యు ఆర్ సేయింగ్ అబ్స్టికల్, ఐఎమ్ సే ఎవ్రీ అబ్స్టికల్ విల్ మేక్ యూ లర్న్. సో ఆ లర్నింగ్తో డెఫినెట్గా ఏంటంటే ఫస్ట్లో బాగా ఇదయ్యాం. అండ్ ఛాలెంజ్ విల్ మేక్ యూ లర్న్. ఛాలెంజెస్ ఎక్కువ నేర్పిస్తే. సో ఎనీబడి హూ ఇస్ అ రియల్ ఎస్టేట్ పర్సన్ ఆర్ లెట్స్ ఎ రియల్టర్, ద మేజర్ థింగ్ ఫర్ హిమ్ ఇస్ ఫండ్స్ కదా, ఫండింగ్ అండ్ ఆల్ ఆఫ్ ఇట్. కరెక్ట్. సో హౌ వర్ యూ ఏబుల్ టు హ్యాండిల్ దట్? మీకు ఎట్లాగా ఫండింగ్ ఇది నుండి? ఇక్కడ అడ్వాంటేజ్ చెప్తా. ఈ ల్యాండ్ మనం ఫస్ట్ చేసిన 2-3 ప్రాజెక్టులు కూడా డెవలప్మెంట్ రూట్లో వెళ్ళా. ల్యాండ్ మనం సొంతగా మనం పర్చేస్ చేసుకుంది, దాన్నే మనం డెవలప్ చేసాం. కాబట్టి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక ల్యాండ్ లార్డ్ ప్రెషర్ అనో ఇంకోటనో లేదు. రెండు ఈ ల్యాండ్ లార్డ్ షేర్ ఆఫ్ ఫ్లాట్స్ అని మా ఫ్లాట్స్ అని ఆ ప్రైసింగ్ అని అది లేదు. ప్రైసింగ్ ఒకటి ఫిక్స్ చేసి పెట్టగలిగాం. సో ఇవన్నీ చేయటం వల్ల బ్యాంక్ ఫండింగ్ ఇది కూడా అంటే బ్యాంక్ ఫండింగ్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ సిఎఫ్ అంటే కన్స్ట్రక్షన్ ఫైనాన్స్ రైట్ అక్కడ వరకే తీసుకున్నాం. బిజినెస్ అడ్వాంటేజ్ ప్రాజెక్ట్ అయిపోయేటప్పటికి ఆ లోన్ కూడా అయిపోతుంది. మళ్ళీ కొత్త ప్రాజెక్ట్ కొత్త లోన్ వస్తుంది. సో స్వప్న విత్ బిగ్ సి ఏంటి అంటే 3 stores to 15 stores ఒక పాత ఉండింది, ఇది చేయాలి, తర్వాత దెన్ ఎక్స్పాండింగ్ ఇంటూ తెలుగు స్టేట్స్ అండ్ ఆల్ కదా. గ్రోత్ మైల్ స్టోన్స్ అనేవి ఆనర్ హోమ్స్కి వచ్చేసరికి ఫస్ట్ మైల్ స్టోన్ ఏముండింది ఆర్ లేకపోతే ఏమి అచీవ్ చేద్దాం అనుకున్నారు? ఓవర్ ద పీరియడ్ హౌ డిడ్ ఇట్ ఫ్లరిష్? ఆనర్ హోమ్స్ కానీ ఆనర్ హోమ్స్కి కూర్చున్నప్పుడేనండి అడ్వాంటేజ్ ఏంటంటే బిక్సీలో ఉన్నప్పుడు కూడా వీ హ్యావ్ ఎ క్లియర్ విజన్ ఆఫ్ వాట్ అంటే క్లియర్ విజన్ అంటే ఒక విజన్ అనుకొని దిగుతాం. ఇప్పుడు ఒక బిజినెస్లో డైనమిక్స్ ఆఫ్ ద బిజినెస్ కానీ దాని గ్రోత్ కర్వ్ కానీ ఏదైతే ఉంటుందో మన విజన్ కూడా దాటి మనం ముందరికి వెళ్ళచ్చు. ఆ విషయం జరిగింది బిక్సీలో. బట్ దీనికి వచ్చేటప్పటికి ఏంటంటే బికాజ్ ఆల్రెడీ ఒక బిజినెస్ చేస్తున్నాం, కస్టమర్ పర్ల్స్ తెలుసు, దాన్ని కొంచెం మెచ్యూర్డ్ బిజినెస్ పీపుల్గా అందరం చేసాం. సో నలుగురం కూర్చున్నాం. వీ హ్యావ్ రిటన్ డౌన్ అవర్ విజన్ అండ్ మిషన్ వెరీ క్లియర్.
ఏమవుదాం అనుకుంటున్నాం ఓకే. అనేది ముందరే నోట్ చేసుకుని చెప్పాను కదా, వేరే చోట్లకి వెళ్ళాం ఇది అనుకున్నాక మాకు అర్థమైపోయింది హూ ఆర్ ది అట్లీస్ట్ టాప్ 5 టాప్ 10 ప్లేయర్స్ ఉన్నారు, వాళ్ళల్లో మనం ఒకళ్ళు అవ్వాలి అంటే మా యాక్షన్ ప్లాన్ ఎలా ఉండాలి. వీ హ్యావ్ రిటర్న్ డౌన్. సో ఫస్ట్ థింగ్ ఈస్ హౌ డు వీ బికమ్ ది టాప్ బిల్డర్స్. తర్వాత సో ఈ హానర్లో ఇందాక చెప్పారు నెంబర్ 1 అవ్వాలి. నెంబర్ 1 అవ్వాలి అంటే ఎట్లా అవ్వాలి? నెంబర్ 1 అంటే మా డెరివేషన్ వేరే ఇచ్చుకున్నాం. నెంబర్ 1 1/1. వాట్ ఈస్ నెంబర్ 1 1/1? నెంబర్ 1 1/1 సి సైజ్ అండ్ స్కేల్లో నెంబర్ 1 అవటం ఈజీ అండి. Right. You take one 200-acre project in the city or somewhere and build a massive structure or build the highest structure. ఆ బేసిస్లో చూస్తే నెంబర్ 1 అవుతాం. ఈజ్ దాట్ వాట్ వి నో? నెంబర్ 1 1/1 ఈస్ సి నెంబర్ 1 ఇన్ టర్మ్స్ ఆఫ్ కస్టమర్ వాట్ ఈస్ కాల్డ్ కస్టమర్ ప్రామిస్ కానీ కస్టమర్ డెలివరెన్సెస్ అనుకోండి, దీనిలో నెంబర్ 1 అవ్వాలి. నెంబర్ 1 ఇన్ టర్మ్స్ ఆఫ్ పీపుల్ టీమ్స్. మా దగ్గర ఉన్నోళ్ళు దే హ్యావ్ టు బీ ద బెస్ట్ టీమ్. సి ఎండ్ ఆఫ్ ద డే మేము మాత్రం ఏం క్లెయిమ్ చేయగలం? విత్ ద బెస్ట్ ఆఫ్ ద టీమ్స్ దట్ వీ హ్యావ్ వీ వర్ ఏబుల్ టు క్రియేట్ దిస్ బ్రాండ్ అనే చెప్పగలం. కానీ రైట్. ఇక్కడ కూర్చొని నేను ఐ కెనాట్ సే నేను చేశాను నో అండి. సార్ కల్మినేషన్ ఆఫ్ పీపుల్, వాల్యూ క్రియేషన్ టు ఆల్ ద స్టేక్ హోల్డర్స్. చుట్టుపక్కల ఎవరైతే యాన్సిలరీస్ అవనివ్వండి, ఇంకొకటి బిజినెస్ అవనివ్వండి, కాంట్రాక్టర్స్ అవనివ్వండి, సప్లయర్స్ ఎవరన్నా కానీ హౌ డు వీ షుడ్ బి ద నెంబర్ 1 ఇన్ టర్మ్స్ ఆఫ్ క్రియేటింగ్ దట్ వాల్యూ క్రియేషన్. ఇలా వీ హ్యావ్ రిటర్న్ డౌన్ నెంబర్ 1 1/1. అది సో ఏమవుతుందంటే అంటే ఈ ఇండస్ట్రీలో నాకు అర్థమైంది నెంబర్ 1 ప్లేయర్ ఉండొచ్చండి. ఆ నెంబర్ 1 ప్లేయర్కి ఈ ఇండస్ట్రీలో నెంబర్ 1 అవటానికి ఒక 30 years పడుతుంది. రైట్. మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేయాలా, మంచి లొకేషన్స్లో చేయాలా, డిఫరెంట్ ప్రాజెక్ట్స్ చేయాలా, డిఫరెంట్ సైజెస్ చేయాలా, డిఫరెంట్ సెగ్మెంట్ ఆఫ్ కస్టమర్ని అడ్రస్ చేసి ఉండాలా. అండ్ దెన్ వీళ్ళందరూ యాక్సెప్ట్ చేసిన తర్వాత అతన్ని వుడ్ హ్యావ్ బికమ్ దట్ నెంబర్ 1. ప్రాసెస్ని ఇప్పుడు నేను దాన్ని ఏమంటారు, దాన్ని ఇట్లా చేసేసి షార్టన్ చేయలేదు. సో ఇట్ ఈస్ అ 360 ఆఫ్ అ ప్రాజెక్ట్ అండ్ హౌ మెనీ ప్రాజెక్ట్స్ అబ్సల్యూట్లీ. సో ఇది అర్థమైంది. మిగతా పారామీటర్స్ నేను చెప్పాను చూసారా, దే ఆర్ నాట్ టైమ్ బౌండ్. వెదర్ యువర్ టీమ్స్, వెదర్ యువర్ దీంట్లో అందుకని మేము అలా ఇనీషియల్గా పెట్టుకున్నాం. ఓకే. లాంగ్ టర్మ్కి వచ్చేటప్పటికి ఫైనల్గా ఐదర్ రేటింగ్ యూస్ అవనివ్వండి, ఎవరన్నా అవనివ్వండి, ఆర్ ఎనీ బిజినెస్ దీంట్లోకి వచ్చేటప్పటికి ఒక మెట్రిక్ ఉంటుంది. అవును. ఎలా మీరు నెంబర్ 1 అంటే చేస్తున్న నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్, చేస్తున్న టర్న్ ఓవర్, మీకున్న కస్టమర్, అదే ఆల్రెడీ చేసి అమ్మేసి ఉన్న కస్టమర్ బేస్. ఈ మెట్రిక్స్లో మీరు యూ విల్ లుక్ ఎట్ ఇట్. ఈ మెట్రిక్ని లాస్ట్ పాయింట్ కింద పెట్టుకోండి. ఓకే. ఇట్ ఈస్ ఆల్సో దేర్. రైట్. హౌ డు వీ డూ ద హైయెస్ట్ టర్న్ ఓవర్, హౌ డు వీ హ్యావ్ ది హైయెస్ట్ నెంబర్ ఆఫ్. సో ఇది లాస్ట్లో పెట్టుకున్నాం, మిగతా ఫస్ట్లో పెట్టుకున్నాం. విచ్ ఆర్ ది కీ ఇంపార్టెంట్ ఫౌండేషన్స్, బిల్డింగ్ ఫౌండేషన్స్ విచ్ విల్ లీవ్ దేర్ టు రన్ అవర్. తర్వాత బిజినెస్ ప్లాన్ కూడా తయారు చేసేసుకున్నాం అప్పుడే. సో 2015లో స్టార్ట్ చేస్తున్నాం. 3 years కాబట్టి ఫస్ట్ ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు చేసేటప్పుడు ఎన్ని ఇవి వచ్చినా సరే దీని మీద ఫోకస్గా చేద్దాం. 3 years వరకు ఇంకొక ప్రాజెక్ట్ చేయొద్దు. 3 years తర్వాత ఇంకో ప్రాజెక్ట్ చేద్దాం. అక్కడి నుంచి ఎవ్రీ 1 year ఒక ప్రాజెక్ట్ డెలివరీకి వచ్చేటట్టు ఇట్లా ఒక వి మేడ్ అవర్ బిజినెస్ ప్లాన్ అన్నమాట చేసి. సో ఫార్ వేర్ వీ హ్యావ్ రీచ్డ్, ఐ థింక్ ఆ రోజు రాసుకున్న దానికి ఇక్కడికి ఆల్మోస్ట్ ఒక 90% అయితే మ్యాచ్ చేసామని చెప్పొచ్చు. 90% నేను ఎందుకు చెప్తున్నాను అంటే, రైట్, 10% ఫాల్ బ్యాక్స్ ఉంటాయి. ఇందాక నేను చెప్పాను చూసారా, ఎక్స్పాన్షన్ ఈజ్ యాజ్ కీ ఫర్ బిజినెస్. అట్ ద సేమ్ టైమ్ ఈ ఎక్స్పాన్షన్ వర్సెస్ అవర్ హ్యూమన్ ఎక్స్పాన్షన్ కూడా అంత జరుగుతుందో లేదు. హ్యూమన్ ఎక్స్పాన్షన్ ఈజ్ అవర్ మ్యాన్ పవర్. సో our teams, how much they are aligned to what మనమేమనుకుంటున్నాం అనేది, ఈ వీటన్నిటిలో డెఫినెట్గా 10% ఇంకా ఉంది. గాట్ ఇట్. మీరు ఇందాక మెన్షన్ చేశారు, ఐఎమ్ వెరీ పర్టికులర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టీమ్ ని ఎట్లా హైర్ చేసుకుంటాను, ఎవరు వస్తారు, నేనే పర్సనల్ గా మాట్లాడతాను అని చెప్పి బిగ్సీ విషయంలో ఇప్పుడు కూడా సేమ్ థింగ్ వర్క్స్. సేమ్ థింగ్ చేస్తున్నారు. ఓకే. ఇక్కడ కూడా అదే చేస్తున్నారు. ఓకే. 2 విషయాలు ఉన్నాయండి ఇక్కడ నేను చెప్పదలుచుకుంది. ఏంటంటే, మీ ఎందుకు ఇప్పటికీ మీరే ఇచ్చేస్తున్నారు అంటే, సి అట్ సర్టన్ లెవెల్స్ వాళ్ళు తీసుకునేటప్పుడు ఆర్గనైజేషన్కి ఒకటి ఇది ఉంటుంది. ఏంటంటే, కొన్ని కీ రోల్స్లో మనం మనుషులు తీసుకునేటప్పుడు వాళ్ళు మాట్లాడినప్పుడు అట్లీస్ట్ నాకు ఒకటి అర్థమవుతుంది. ఏంటంటే, వీళ్ళు మనకి ఫిట్ అవ్వగలరా లేరా. దెర్ విల్ బి అ కల్చరల్ డిఫరెన్స్. కొంతమంది ఏంటంటే ఆల్మోస్ట్ ఒక ఆర్గనైజేషన్ నుంచి ఆర్గనైజేషన్కి వచ్చినప్పుడు ఏంటంటే
ఒక పర్టికులర్ ఆర్గనైజేషన్లో చేసినప్పుడు ఒక కల్చర్ ఉంటుంది, వాళ్ళు డీల్ చేసే విధానం, వాళ్ళు కస్టమర్ని ఎలా చూస్తారు, వాళ్ళ బిజినెస్ ఇంట్రెస్ట్ ఏంటి, వాళ్ళ ఎండ్ వాట్ దే వాంటెడ్ టు అచీవ్ అనేది. సో కొన్ని కంపెనీస్లో చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, ఇదిగా ఉంటాయి. కొన్ని కంపెనీస్లో చాలా లైట్గా ఉంటాయి. ఐ డోంట్ సే దే డోంట్ ఫాలో. మేబీ నేను ఇందాక చెప్పిన పారామీటర్స్లో కొన్ని మిగతా వాటికి వాళ్ళు చాలా ఎక్కువ పారామీటర్, ఎక్కువ మేబీ పర్సంటేజ్ ఆఫ్ ఇంపార్టెన్స్ వాళ్ళు ఇచ్చేది అది ఎక్కువ ఉండొచ్చు. సో అందుకని ఇలా మాట్లాడుతున్నప్పుడు రెండు విషయాలు నాకు అర్థమవుతుంది ఏంటంటే, ఇన్హెరెంట్లీ అంటే వాళ్ళు చెప్తున్న మాటలను బట్టి ఆ కంపెనీలో కల్చర్ ఎలా ఉంది, ఏముంది, అతనికి ఏం నచ్చింది, అతను ఏ విధంగా అక్కడ మోటివేట్ అయ్యాడు, అతను ఏ రకంగా అక్కడ కాంట్రిబ్యూట్ చేయగలిగాడు, ఇది నేను ఒక అసెస్మెంట్కి రాగలుగుతాను. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేటప్పటికి అటువంటి దాని నుంచి వచ్చి నెక్స్ట్ లెవెల్లో వాళ్ళు మన ఆర్గనైజేషన్కి వస్తున్నప్పుడు అతని ఎక్స్పెక్టేషన్ ఏముంది, దేనికోసం వస్తున్నాడు, ఇక్కడ అతను ఏ రకంగా కాంట్రిబ్యూట్ చేయగలడు, ఏం ఆపర్చునిటీ ఉంది, ఏమి నేర్చుకోగలుగుతాడు, ఏమి మనకి ఇవ్వగలుగుతాడు, ఇదొకటి తెలుస్తుంది. సింపుల్గా ఒక 20 minutes ఇంటర్వ్యూ అవ్వచ్చు, ఆర్ మేబీ లాంగెస్ట్ 2 hours కూడా అవ్వచ్చు, అంటే హైయర్లో అవ్వచ్చు. బట్ ఈ టైం స్పెండ్ చేయడంలో ఏమవుతుందా అంటే డెఫినెట్గా ఒక్కసారి మనకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చి వాళ్ళే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, నేను క్లారిటీ ఇస్తా, మేమే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం వాళ్ళకి ఒక క్లారిటీ ఇచ్చేస్తా. ముందరే ఆ పని అయిపోయింది అనుకోండి, వచ్చిన తర్వాత నేను అనుకున్నది ఒకటి, ఇక్కడికి వచ్చింది ఒకటి అనేది వాళ్ళకు ఉండదు. 1, 2 అంటే బిగ్గర్ పిక్చర్ వాళ్ళకి లాంగ్ అది అర్థమైనప్పుడు ఏంటంటే అది ఒక రోజులో సాధించేది కాదు. మనం డెఫినెట్గా ఇక్కడ నుంచి మనం ఏదైతే ఇంకొక ఎనీ కంపెనీ అంటే వాళ్ళు వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ తీసుకొచ్చి నేను టేబుల్ మీద పెడుతున్నాను, దీన్ని నేను ఈ పర్టికులర్ కంపెనీ యొక్క విజన్కి ఉపయోగించి ఎలా నేను ఐ కెన్ గ్రో అనేది పనిచేస్తుంది. అండర్స్టూడ్. ఫార్చునేట్లీ ఆల్మోస్ట్ మా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్, టీమ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఎవరైతే ఉన్నారో ఐ కెన్ ప్రౌడ్లీ సే ఏంటంటే 2015 ఇక్కడంటే ఆల్మోస్ట్ ఇయర్ మా ఆగస్ట్కి విల్ బి 9 years old అనుకోండి. 8 years అయితే డే 1 నుంచి ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. లైక్ 2015 or 16 జాయిన్ వాళ్ళు ఇప్పటికీ ఉన్నవాళ్ళు ఉన్నారు. ఓకే. ద కంపెనీ గ్రోత్ ఈజ్ లైక్ దట్. వాళ్ళ లాయల్టీ టువర్డ్స్ దట్ ఆర్గనైజేషన్, వాళ్ళ దట్ కమిట్మెంట్ టువర్డ్స్ ఆర్గనైజేషన్ బాగుంది కాబట్టే సో హానర్ హ్యాస్ బికమ్ వాట్ ఇట్ ఈస్ టుడే. అది నేను ఐ కెన్ సే ఇట్ ప్రౌడ్. అండర్స్టూడ్. చాలా ర్యాపిడ్గా టెక్నాలజీ కానీ ఇన్నోవేషన్స్ కానీ అడాప్షన్ ఏవైతే ఉన్నాయో అవి రియల్ ఎస్టేట్లో అవుతున్నాయో లేకపోతే ఉన్నాయి కదా, ఆనర్ ఎట్లాగా అడాప్ట్ చేసుకుంటున్నది, ఇన్నోవేట్ చేస్తున్నది? చాలా అగ్రెసివ్ గా చేసేవాళ్ళం అండి. ఫస్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే వీ యూస్ టు హ్యావ్ మంచి ఆగ్మెంటెడ్ రియాలిటీ దీంట్లో చేసాము. ఐ మీన్ లైక్ మార్కెటింగ్ లో అడిగారా ఇన్ టర్మ్స్ ఆఫ్ నో ఇన్ టర్మ్స్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ దీంట్లో కన్స్ట్రక్షన్ లో రాబస్ట్ చేంజెస్ జరుగుతున్నాయి. ఓకే. కన్స్ట్రక్షన్ లో మెనీ ప్రాక్టీసెస్ ఇదివరకు ఏంటంటే ఫస్ట్ ప్రాజెక్ట్ మేము చేసినప్పుడు బ్రిక్ అండ్ మోటార్ అంటే మీకు యూజువల్ దీన్ని అంటారు, కన్వెన్షనల్ అంటే ఏంటంటే ఫస్ట్ మనం పిల్లర్స్ స్ట్రక్చర్ స్లాబ్ అంతా వేసి తర్వాత బ్లాక్ వర్క్ అని చెప్పి తీసుకొచ్చి మనమే అదే ఏసీసీ బ్లాక్స్ కానీ ఇటుకరాళ్ళు కానీ ఏదైనా పెట్టి మనం ప్లాస్టర్ చేసి ఇది ఒకప్పుడు ఎనీబడి యూస్ టు డూ ఇన్ అపార్ట్మెంట్స్ యాజ్ దిస్ థింగ్. హైదరాబాద్ హ్యాస్ హై రైజ్ బిల్డింగ్స్ ఏదైనా. దాని తర్వాత ఇప్పుడు అల్యూమినియం ఫార్మ్ వర్క్ టెక్నాలజీ అని వచ్చింది. వెర్ ఇన్ యువర్ వాల్స్ గీల్స్ ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ యూ మేక్ అ బ్లాక్, అంటే ఇట్లా బ్లాక్ చేసి బ్లాక్లో విల్ డూ. బై డూయింగ్ సో ఇట్ ఈస్ actually reducing your time, cost. Third thing, it is so strong and strength అంటే weather proof ఇదవుతుంది, లీకేజెస్ బ్యారియర్స్ కానీ ఇదవుతుంది. సో దిస్ ఇస్ వన్ ఇన్నోవేషన్. సో సెకండ్ ప్రాజెక్ట్ నుంచి వీఆర్ ఆల్ డూయింగ్ దిస్ అల్యూమినియం ఫార్మ్ వర్క్ టెక్నాలజీ దీంతోనే బిల్డ్ చేస్తాం. లోపలికి వచ్చేటప్పటికి మల్టిపుల్ లైక్ హౌ ఐ సెడ్ ఈ గ్రీన్ బిల్డింగ్ దీన్ని చేయటం వల్ల ఏంటంటే వీ డూ మల్టిపుల్ థింగ్స్ లైక్ క్రాస్ వెంటిలేషన్ అని ఉంటాయి. సో ఇది పెట్టడం. సో దానివల్ల ఏంటంటే ఎంత పర్సంటేజ్ ఆఫ్ గాలి సూర్యరశ్మి ఎంత రావాలనేది అదొక కోడ్ నిర్ణయిస్తుంది. దట్ యువర్ విండో సైజ్ హ్యాస్ టు బీ ఇన్ సచ్ ఎ వే న్యాచురల్ లైటింగ్ ఆర్ ది ఎయిర్ విచ్ సర్క్యులేషన్ విచ్ ఇస్ కమింగ్ ఎంత ఉండాలనేది. సో అదొక ఇదేమంటున్నారంటే మోర్ ఆఫ్ ఇక్కడ ఇంట్లో టెక్నాలజికల్ ఇన్నోవేషన్ కన్నా ప్రాక్టికల్ ఇన్నోవేషన్. నా ఇంట్లో నేను ఉన్నప్పుడు ఇనఫ్ సూర్యరశ్మి రావాలా, గాలి రావాలా. సో క్రాస్ వెంటిలేషన్ ఏంటంటే ఒక సైడ్ వచ్చినప్పుడు ఇంకో సైడ్ వెళ్ళకపోతే ఇట్ ఈస్ ఓన్లీ దట్ ఇదవుతుంది రొటేటింగ్. క్రాస్ వెంటిలేషన్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే పాస్ అవుట్ దీని మూలన ఫ్రెష్ ఎయిర్ ఇది జరుగుతుంది. ఇందాక చెప్పినప్పుడు వాటర్. సో ఈవెన్ వీ ఫిక్స్ ది ఫ్లష్ ట్యాంక్ కెపాసిటీ ఇన్ ఎ టాయిలెట్, దట్ హౌ మచ్ వాటర్ ఈజ్ యూటిలైజ్డ్. అండ్ చెప్పినప్పుడు ఈవెన్ ఇఫ్ కస్టమర్ ఈజ్ ఓకే వీ విల్ యూజ్ దట్ రీసైకిల్డ్ వాటర్ ఓన్లీ టు దట్ ఫ్లష్లో కానీ దీంట్లో కానీ చేయటం. అట్లాగే మేము తీసుకునేటప్పుడే మెటీరియల్స్ కానీ ఇవి కానీ ఉంటాయి. సమ్ పెయింట్స్ ఆర్ లైక్ హీట్ రెసిస్టెంట్ అని కానీ ఇచ్చేయటం కానీ. అట్లాగే
ఈ సెగ్మెంట్ అంటే నేను చేసే సెగ్మెంట్లో మొత్తం ఇవ్వకపోవచ్చు, కానీ వాల్ పన్నింగ్ అని ఉంటుంది. వాల్ పని చేయటం వల్ల ఏంటంటే ఒక ఈక్వల్ ఇది ఉంటుంది. ఇట్ ఈస్ అగైన్ లైక్ హీట్, అదే ఇంకొక లేయర్ దీని అవటం వల్ల అండ్యులేషన్స్ ఉండదు. ఫినిష్ ఫిట్ ఎవ్రీథింగ్ విల్ బి వెరీ గుడ్. అంటే ఒక లగ్జరీ అపార్ట్మెంట్కి ఉండే ఇది ఎలా ఉంటుందో దాని ప్రకారం ఉంటుంది. ఇన్ పర్టికులర్ టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్ అంటే ఇనీషియల్గా ఫస్ట్ దీంట్లో ఉన్నప్పుడు ఏంటంటే ఆటోమేషన్ అని, లైక్ వెన్ యూ గోన్ టు వాష్రూమ్ ఆర్ సంథింగ్, దెర్ ఇస్ అ సెన్సార్ లైటింగ్ విచ్ ఇస్ దేర్. సో ఇట్స్ సేవింగ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అవనివ్వండి. ఇన్ యువర్ కారిడార్స్, కామన్ కారిడార్స్, ఇఫ్ ఇన్ ద ఈవినింగ్ ఇఫ్ దెర్ ఇస్ అ లైటింగ్, సో దెర్ విల్ బి ఒక లెటర్స్ ఒక 100 లైట్లు ఉన్నాయి అనుకుందాం. సో వాట్ వీ యూస్ టు డూ, 50 లైట్స్ ఏమో సెన్సార్ బేస్డ్ పెడతాం, 50 ఏమో స్టాండర్డ్ పెడతాం. దట్ వే 50% ఆఫ్ ఎలక్ట్రిసిటీ సేవ్డ్. మెనీ అండి చెప్తుంటే. ఈ పర్టికులర్ ఇండస్ట్రీలో దీస్ ఆర్ ఆల్ ద ఇన్నోవేషన్స్ వీ కెన్ డూ. రైట్. ఇందాక నేను చెప్పినట్టు ఏంటంటే, నేను బిల్డ్ చేసేటప్పుడు ఆర్ వెన్ వీఆర్ బిల్డింగ్ మీకు కొంచెం కాస్ట్ అవ్వచ్చు, కానీ ఆ నిర్ణయం తీసుకోవటం మూలాన ఈరోజు మనం కనుక ఇన్వెస్ట్మెంట్ పెడితే రేపు కస్టమర్కి మెయింటెనెన్స్ తక్కువ పడచ్చు అంటే ఆ డెసిషన్ మేము వితౌట్ ఎనీ స్టేషన్ తీసేసుకుంటాం. ఓకే. అక్కడ ₹1 మిగల్చాలని ఉద్దేశం ఎప్పుడు. ఓకే అండర్స్టూడ్. సో ఆఫ్టర్ ఆల్ ఆఫ్ దిస్ ఆల్సో మీరు వస్తున్నారు అని చెప్పినప్పుడు కామన్గా ఏమైనా చిన్న చిన్న క్వశ్చన్స్ ఉన్నాయా కస్టమర్స్ ఎండ్ నుంచి? ఒక రియల్టర్తో మేము కూర్చుంటున్నాము అంటే ఫ్యూ క్వశ్చన్స్ కేమ్ ఆన్ టు ద టేబుల్. నేను ఒక 5 తీసుకున్న దాంట్లో. ఐ జస్ట్ వాంటెడ్ టు ఆస్క్ దెం. సో ఇట్ ఈస్ సంథింగ్ ఐఎమ్ హియరింగ్ ఫ్రమ్ ద కస్టమర్స్. ఓకే. ఇప్పుడు నేను హైదరాబాద్లో ఇల్లు కొనుక్కోవాలి అంటే 1.5 నుంచి 2 కోట్లు పెట్టే కొనాలా, ఇంకా నాకు తక్కువలో నేను కొనుక్కోలేనా? ఎందుకు ఈ స్థితిలోకి వెళ్తున్నది? నిజంగా ఆ స్థితి ఉందా, లేకపోతే రియల్టర్స్ ఎవరైతే ఉన్నారో దాన్ని హైపప్ చేస్తున్నారా? ఫస్ట్ క్వశ్చన్. జెన్యూన్గా నేను అనేది ఏంటంటే, ఆ బడ్జెట్లో హోమ్స్ ఉన్నాయండి. హోమ్స్ లేకపోవటం అంటూ ఇదేం లేదు. ఇందాక నేను చెప్పినట్టు ఏంటంటే, ఒక హౌస్ కాస్ట్ అనేది మేము ఎలా అవుతాం డిపెండ్స్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద హోమ్. ఒకటి ఫిక్స్ అయిన తర్వాత ఐ కెనాట్ ప్లే లాంగర్. ఈ రోజు కూడా ఫర్ ఎగ్జాంపుల్స్ నేను 13-15 డబుల్ బెడ్రూమే కట్టాను. ఈ రోజు మీరు అనుకుంటున్నట్టు హైయెస్ట్ ప్రైస్ మీకు 8,000 ఏదో వెళ్ళింది అనుకోండి, ఇట్ ఈస్ బిలో దట్. ₹1,00,000 అయితే దొరుకుతుంది కదా. రైట్ ఆర్ రాంగ్? అవును. ఒకటి. ఇంకా వాట్ ఆర్ ది అదర్ థింగ్స్ విచ్ ఎఫెక్ట్ యువర్ దిస్ థింగ్ అంట. నాట్ యాజ్ ఎ డెవలపర్ అండి. డెవలపర్ ప్రాజెక్ట్కి తన మార్జినే పెంచుకున్నాను. రైట్. ఎక్కడ తేడా వస్తుందిరా అంటే, ల్యాండ్ అవైలబిలిటీ, కాస్ట్ ఆఫ్ ల్యాండ్ ఎక్విజిషన్. వాట్ ఈజ్ అవర్ రా మెటీరియల్ అంటే ల్యాండ్. సో ఆ రోజు ఒక 3 ఏళ్ల క్రితం నాకు ఈ ల్యాండ్ ఎంతకు దొరికింది, ఈ రోజుకి ఎంత దొరుకుతుంది. సో దాన్ని బట్టి నేనేమంటున్నానంటే, ద కాస్ట్ ఈస్ కన్స్ట్రక్షన్, ద కాస్ట్ ఈజ్ ల్యాండ్, ద కాస్ట్ ఈస్ హౌ డు యూ మేక్ ఇట్ అండ్ గివ్ ఇట్ టు యూ. సో ఈరోజు హైదరాబాద్లో ఉన్న ఫియర్స్ కాంపిటీషన్ అవ్వనివ్వండి, ఆర్ ఇంతకు ముందు జరిగిన ఇది, అండ్ మేబీ కొంచెం ల్యాండ్ అవైలబిలిటీ కూడా అవనివ్వండి, ఒక బెంగళూరు లేకపోతే ఒక పూణే ఆర్ మిగతా చోట్ల చూసుకుంటే హైదరాబాద్ రేట్స్ ఏమి షూటప్ అయ్యేం లేవు. ఫర్ దట్ రీజన్ చెప్తున్నా. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక పర్టికులర్ ఏరియాకి వెళ్ళారండి, ₹10,000 ఎస్ఎఫ్టీ ఉంది. 3 కిలోమీటర్లు పోవండి, 9,000 దొరికింది. ఇంకొంచెం 3 కిలోమీటర్లు ఇంకొంచెం వెళ్ళండి, 8,000 దొరుకుతుంది. వాట్ ఐఎమ్ సేయింగ్, అది ఎలాగో ఉంది. కానీ ఇక్కడ నేను ఏమంటున్నాను అంటే, ఎఫర్డబిలిటీ లేకపోవడం, దొరకకపోవడం అంటే ఏం లేదు. కట్టేటప్పుడు మేబీ ఫస్ట్ ప్రాజెక్ట్కి కొన్న రా మెటీరియల్ కాస్ట్ ఈ రోజు రా మెటీరియల్ కాస్ట్ ఇస్తే చాలా పెరిగిపోతాయి. అవును. అప్పుడు కట్టిన స్టీల్ రేట్కి ఇప్పుడు స్టీల్ రేట్కి పెరిగింది. సిమెంట్, అగ్రిగేట్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎలా అయితే ఎకానమీతో పాటు ఎలా అయితే ఇన్ఫ్లేషన్ ఉన్నాయి, డెఫినెట్గా కన్స్ట్రక్షన్ కాస్ట్కి అయితే ఇదో. అవును. ఇంతే తప్పితే దెర్ ఇస్ నో మచ్ కాంప్లెక్సిటీ. అండర్స్టూడ్. లగ్జరీ హోమ్స్ కానీ, గేటెడ్ కమ్యూనిటీస్ కానీ, పెద్ద ప్రాజెక్ట్స్ కానీ వెళ్తే అక్కడ కట్టే మెయింటెనెన్స్ అమౌంట్స్ కూడా అట్లానే ఉంటే, అక్కడ కట్టే మెయింటెనెన్స్ బదులు అదే మెయింటెనెన్స్ అమౌంట్లో రెంట్కి ఉండొచ్చు. అలాంటప్పుడు ఇల్లు ఎందుకు కొనుక్కోవాలి అనేది వాజ్ అన్ అదర్ క్వశ్చన్ దట్ కేమ్. టోటలీ నాట్ అగ్రీ విత్ ఇట్. అంటే మరీ రెంట్ కట్టుకునేంత మెయింటెనెన్స్ ఉన్నట్టు అయితే ఎక్కడ లేదండి. మేము కూడా ప్రాజెక్ట్స్ చేస్తున్నాం కాబట్టి. ఓకే. సైజ్ ఆఫ్ ది, అంటే మీరు ఎక్కువ విల్లా గురించి మాట్లాడారు. ఇప్పుడు అపార్ట్మెంట్ లో రాదు. ఎందుకంటే అపార్ట్మెంట్ ఒకటండి, 1000 స్క్వేర్ ఫీట్ అపార్ట్మెంట్ ఈ రోజు బిట్వీన్ ₹3 to ₹4 అనుకోండి, నెలకి 3,000 నుంచి 4,000 మెయింటెనెన్స్ కదా. రైట్. ఇది ఒకవేళ మీ సొంత ఇల్లున్నా మీరు ఒక మెయిడెన్ పెట్టుకొని క్లీనింగ్, మెయింటెనెన్స్ ఇవన్నీ చేసుకోవాలి. ఇదేమో చాలా పెద్దది. మెయింటెనెన్స్ లో పార్ట్ ఏమవుతుంది, ఇట్స్ నాట్ ఓన్లీ యువర్ క్లీనింగ్ అండ్ దిస్ థింగ్. 100% జనరేటర్ బ్యాకప్ అందిస్తాము, STP, WTP. There are many things which are running. Right. అందరికీ షేర్ అవుతున్నాయి.
ఒకళ్ళే పెట్టుకుంటే అయ్యే కాస్ట్ కన్నా మీరు చేసుకున్న దానికి అడ్వాంటేజ్ మీకు వస్తుంది. గాట్ ఇట్. అయితే ఈ స్పెసిఫిక్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే విల్లా తీసుకున్నారు. సో వైఎస్ఎఫ్టీకి ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఇస్ 3,000-4,000 ఒక విల్లా తీసుకుని మీరు ఒక 7,000-8,000 ఉందనుకోండి, ఆ అమౌంట్ వినడానికి అలా ఉంటుంది కానీ బట్ దట్ ఈస్ హౌ మచ్ ఇట్ టేక్స్ ఫర్ మెయింటెనెన్స్ ఆఫ్ మోర్ ద బిగ్గర్ యువర్ సైజ్ ద మోర్ అది ఇండివిజువల్ హౌస్ కైనా వర్తిస్తుందండి. గాట్ ఇట్ అండర్స్టూడ్. సో హై రైజ్ బిల్డింగ్స్ అవి వచ్చినప్పుడు వాటర్ అవి కూడా చాలా ఇష్యూ కదా. వాట్ ఈస్ ఇట్ దట్ బ్రాండ్ షుడ్ ఎన్ష్యూర్ దట్ నో వాటర్ డౌన్ టైమ్ ఉండడం కానీ ఆర్ స్మూదనింగ్ ఆఫ్ వాటర్ ఫంక్షనింగ్ ఉండడానికి కానీ వాట్ డస్ లైక్ లెట్స్ సే బిల్డర్స్ షుడ్ డూ అనేది ఈజ్ అన్ అదర్ క్వశ్చన్ దట్ పీపుల్ ఆస్క్. ఫార్చునేట్లీ మనం ప్రాజెక్టులు చేస్తున్న చోట ఏంటంటే గ్రౌండ్ వాటర్ ఇస్ సో గుడ్. ఓకే. సో అవే హెల్ప్ చేసింది అనుకుందాం. దీంట్లో మనం ఏం చేస్తాం, ఎలాగో కన్స్ట్రక్షన్ ఇది ఉన్నప్పుడు మేమే బోర్లు వేస్తాం. ఎందుకంటే ఫర్ కన్స్ట్రక్షన్ డెఫినెట్గా మేము ఒక 4 to 5 ఇది చేస్తేనే క్యూరింగ్ అవనివ్వండి ఇంకో దానికి వస్తుంది. సో దాంట్లో బెటర్ వాల్యూస్ ఉన్న వాటర్ని దీన్ని తీసుకొని మీరన్న ట్రీట్మెంట్ ఏదన్నా దీన్ని పెట్టి ఒక ఇది ఇస్తాం. బట్ ప్రైమరీ సోర్స్ ఫర్ దెమ్ ఫర్ డ్రింకింగ్ వాటర్ ఆర్ ఫర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మళ్ళీ సేమ్ మన మున్సిపల్ వాటర్ కనెక్షన్ తీసుకొని అదే మేము కస్టమర్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సో దే విల్ ఆల్వేస్ బి దిస్ అండ్ దట్. ఒకటి ఏమవుతుందిరా అంటే అండర్ గ్రౌండ్ ట్యాంక్ కానీ ఏదైతే పెడతాం హైయర్ కెపాసిటీ పెడతాం, స్టోరేజ్ చేసి ఉంచుతాం. సో ఇప్పటి వరకు అయితే వీ హ్యావెంట్ ఫేస్డ్ ఎనీ మేజర్ ఇష్యూస్ ఇన్ టర్మ్స్ ఆఫ్. ఓకే. లాస్ట్ క్వశ్చన్, ప్రీ లాంచ్ అండ్ రెడీ టు మూవ్ దీంట్లో డెసిషన్ ఎట్లా తీసుకోవాలి? ప్రైస్కి టెంప్ట్ అయిపోయి ప్రీ లాంచ్లో తీసుకోవాలా లేకపోతే క్వాలిటీ చూసుకుని రెడీ టు మూవ్ దీనికి వెళ్ళాలా? స్పెసిఫికలీ ఐ విల్ టెల్ యూ, ప్రీ లాంచ్ ఈ సంథింగ్ నేను అనేది ఏంటంటే ఒక ప్రాజెక్ట్కి పర్మిషన్స్ వచ్చి మేము ఫస్ట్ ఒకసారి లాంచ్ చేస్తాం, ఆ ప్రాజెక్ట్ని లాంచ్ చేస్తాం. ఆ లాంచ్ చేసినప్పుడు కొనుక్కునే అడ్వాంటేజ్ ఏమొస్తుంది అంటే బికాస్ డెఫినెట్లీ మేము ప్రాజెక్ట్ ఇప్పుడు సో కాల్డ్ సిగ్నటిస్ అని చేస్తాం, ఐడియల్ రోడ్ హార్ట్ ఆఫ్ ద సిటీ కుకట్పల్లి. సో లాంచ్ చేసినప్పుడు వీ లాంచ్ అట్ అరౌండ్ 6499. యూ వాంట్ టు బై ఇట్ టుడే, August 2023 లాంచ్ చేసాం. యూ వాంట్ టు బై ఇట్ టుడే, ఇట్ ఈస్ 8299. సో ఇనీషియల్ డెసిషన్ విల్ గివ్ యూ ఒక స్పెషల్ దాన్ని ఏమంటారు, మీకు కావాల్సిన ఫ్లాట్ వస్తుంది, కమ్స్ ఫర్ లెసర్ ప్రైస్ అండ్ ది ఇన్వెస్ట్మెంట్ చేయటం మూలాన. సో డెఫినెట్గా 6499, 8299, 1,800 rupees ఇట్స్ ఎ హ్యూజ్ డిఫరెన్స్ దట్ ఈస్ గెటింగ్. ఓకే, హౌ డస్ ద డైనమిక్స్ ఆఫ్ దిస్ ప్రైసింగ్ చేంజ్ అనేది ఏంటంటే మాకు కూడా ఒక యావరేజ్ ప్రైసింగ్ ఉంటుంది ఎనీ ఆఫ్ ద డెవలపర్. సో స్టార్ట్ వచ్చినప్పుడు ఏంటంటే ఆ పుష్ తీసుకొని ఒక పర్టికులర్ నెంబర్ అచీవ్ అయ్యే వరకు వీ కెన్ గివ్ దట్ అడ్వాంటేజ్. సో దట్ వీ ఫీల్ దట్ వీ కెన్ యావరేజ్ ఇట్ అవుట్ ఆన్ అ ప్రోడక్ట్. ఆ అడ్వాంటేజ్ ఎప్పుడన్నా స్టార్టింగ్లో తీసుకున్నప్పుడే రైట్. ఓకే, అండర్స్టూడ్. సో స్వప్న, లుకింగ్ బ్యాక్ ఇన్ దిస్ హోల్ జర్నీ 22 yearsలో గ్రెనైట్ బిజినెస్లో ఫెయిల్ అయినా అన్న మనిషి ఇప్పుడు ఈ రోజు వచ్చి ఇక్కడ కూర్చుని లైక్ లెట్స్ ఈస్ టాకింగ్ అబౌట్ స్కేల్, నంబర్స్ అండ్ ఆల్ ఆఫ్ ఇట్ ఇన్ ద కాన్ఫిడెన్స్ కదా. వాట్ ఆర్ 3 things మీరు మీ లైఫ్లో నేర్చుకుంది ఇన్ యువర్ రోల్ ఆంటర్ప్రెన్యూర్ జర్నీ? 3 things అనేది డెఫినెట్గా నేను ఏమంటానంటే ఐ యూస్ టు బీ మోర్ అగ్రెసివ్ అండ్ కొంచెం వెరీ సీరియస్ టువర్డ్స్ బిజినెస్ అనేది ఉండేది. సో ఫస్ట్ థింగ్ ఈజ్ యూ నీడ్ టు calm down yourself from inside also and have clarity on what you're doing. So that is the first thing. Second thing is learning and growing. Learning అనేది fortunately in every business. So ఇందాక నేను బిక్షి అనేది బాలు గారు స్టార్ట్ చేసింది అవనివ్వండి, ఇక్కడికి వస్తే ఆర్ఎస్ట్ అవనివ్వండి. Fortunately ప్రతిసారి the partnerships that I have did with people are elder to me. They would have 25 years, 30 years of business experience. మీకు వచ్చే నాలెడ్జ్ కానీ ఏదైనా ఒక సెల్ఫ్ హెల్ప్ బుక్ నుంచి ఎలా వస్తుందో, మేనేజ్మెంట్ బుక్ నుంచి ఎలా వస్తుందో, వాళ్ళ ఎక్స్పీరియన్స్ విల్ ఆల్వేస్ బీ సపోర్ట్. సో ఇట్ ఈస్ ఆల్వేస్ ఓపెన్ టు లెర్న్. యూ రీచ్ ఎ స్టేజ్, యూ షుడ్ నాట్ టెల్ యువర్ సెల్ఫ్ దట్ నో నాకు అన్నీ తెలుసు, ఐ డోంట్ వాంట్. యూ షుడ్ నాట్ క్లోజ్ దట్. యూ షుడ్ కీప్ అప్ యువర్ లెర్నింగ్, లుక్ ఎట్ పీపుల్, అండర్స్టాండ్ their experiences, understand what they're saying, why they're saying. Sometimes you'll be aggressive, you want to take some decisions, and they would say, hold on, why don't you look at it? So usual terms ఎలా వస్తుందంటే నేను అర్థం కావట్లేదు అనుకుంటాం. బట్ ఒక్కసారి బికాస్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్ ఓకే ఐఎమ్ బీయింగ్ క్యారీడ్ అవే, ఓకే హౌ కెన్ ఐ లుక్ ఎట్ ఫ్రమ్ దేర్ షూ, దానిలో చూస్తే సో యూ కెన్ హ్యావ్ అ ప్రాపర్ క్యాలిక్యులేషన్ ఆఫ్ అ డెసిషన్ తీసుకునేటప్పుడు. సో దట్ ఈస్ లెర్నింగ్ is the second thing. Third thing I say is contributing. Very less people are blessed to come this far. Not everybody can fail in a business, come back and find something, build something. Will not happen to everybody, and it happens on your individual this thing and the way you are blessed with. Right. Second thing, I feel you are blessed.
And once that is done, you know that you are blessed and you know that you can create and you know that you can collectively build a team, build a brand and everything అయినప్పుడు you have to contribute. గాట్ ఇట్, అండర్స్టూడ్. సో ఇంటికి వెళ్ళాక ఆర్ లేకపోతే ఇప్పుడు మీ నాన్నగారు మీ అమ్మగారు మీ గురించి ఎలా ఫీల్ అవుతారు? They definitely feel proud అండి. ఓకే. ఇప్పటికీ మా ఫాదర్ ఎప్పుడు నాతో డైరెక్ట్ గా చెప్పింది లేదు. రైట్. But lot of his friends, lot of people come and definitely they'll tell me. See, more than that, నేనేమంటానంటే he keeps telling it to my wife Right. or to my kids, but maybe he never told me. ఆ కాన్వర్సేషన్ ఏదైతే అప్పుడు ఐస్ బ్రేక్ ఇది చేశారో మీరు, మళ్ళీ అప్పుడు ఆగిపోయిన కాన్వర్సేషన్ మళ్ళీ ఎవరితో వెనక్కి వెళ్ళి నాన్నగారితో. ఇప్పటికీ I didn't had that this thing. But అదేమంటారు, కళ్ళతో మాట్లాడుకుంటాం కదా, మీరు అన్నారు చేశాను కదా అంటే చేసేవాళ్ళు చూసావు అన్నట్టు ఉంటుంది. అందుకని మేబీ ఐ థింక్ అంటే వన్ థింగ్ దట్ ఐల్ టెల్ యూ, ఇప్పుడు ఇట్ ఈస్ ద రైట్ టైమ్ ఫర్ యూ టు గో బ్యాక్ అండ్ హ్యావ్ దట్ కాన్వర్సేషన్. ఏమో ఐఎమ్ వెరీ యంగ్ నేను చెప్పడానికి మీకు, బట్ దెన్ ఏంటి అంటే మేబీ జస్ట్ ఆన్ ఎ లైటర్ నోట్ హ్యావింగ్ దట్ కాన్వర్సేషన్ పుట్టింగ్ ఇన్ ఎండ్ టు ఇట్ అయితే జరిగితే బాగుంటుంది అనిపిస్తుంది. అవసరం కూడా లేదనిపిస్తుంది. Okay. ఎందుకంటే నేను నాతో చెప్పలా, ఈ మావయ్య అవని, ఆయన ఫ్రెండ్స్ అవని, మా ఆవిడ అవని, పిల్లలు అవని, వాళ్ళతో యూ హ్యావ్ టు బీ లైక్ యువర్ డాడ్. ఇలా చూడాలి, అలా చూడాలి, ఏం నేర్చుకుంటున్నావు, ఏం చేస్తావు, యూ వాంట్ టు బికమ్ బిజినెస్ అది అన్నప్పుడు ఆయన పిల్లలకి ఏం చెప్తున్నారు యూనో అండర్స్టూడ్ అన్నప్పుడు నాకు అర్థమైపోతుంది. సో సి, ఒక జనరేషన్ ఆఫ్ పీపుల్ నేనేమంటానంటే కాన్ఫిడెంట్ చేయటం కన్నా మన యాక్షన్స్ కానీ ఇవి చేస్తూ వాళ్ళ కళ్ళకు చూస్తూ మనకు అర్థమైపోతుంది. మేబీ మై ఫాదర్ ఫాల్స్ ఇన్ దట్. స్వప్న, థ్యాంక్ యూ సో మచ్ వెటీ న్యూస్కి వచ్చినందుకు. ఓకే, అండ్ అదర్ మైల్ స్టోన్ ఆర్ లేకపోతే ఇంకొక రీజన్ ఆఫ్ బిజినెస్ మీరు మళ్ళీ ఒకవేళ చేస్తే అప్పుడు మళ్ళీ యూ వాంట్ టు డిస్కస్ అబౌట్ టర్నింగ్ పాయింట్స్ అన్నది ఉంటే విల్ అగైన్ సిట్ అండ్ విల్ టాక్ అబౌట్ దట్. డెఫినెట్గా నేను వీఆర్ నాట్ గోయింగ్ టు స్టాప్ హియర్ అండి. సో విత్ ద కైండ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ మా కస్టమర్స్ ఇచ్చిన దానికని, ఎందుకంటే వన్స్ యూ విన్ దేర్ హార్ట్, సో ఈ బిజినెస్ అనే కదా వినట్టు ఏ బిజినెస్కి వెళ్ళినా దే విల్ రెసిప్రొకేట్. రైట్. సో ఇప్పుడు వీ హ్యావ్ కమ్ టు స్టేజ్ వేర్ ఆ రెస్పాన్సిబిలిటీ కస్టమర్స్కి మాకు ఇచ్చారు కాబట్టి, సో త్రూ ద ప్లాట్ఫామ్ ఆఫ్ టర్నింగ్ పాయింట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ హ్యావ్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీబడి. ఏ బ్రాండ్ అన్న అవనివ్వండి, వెదర్ ఇట్ ఈస్ బిగ్ సి, హానర్ ఆర్ ఎనీ అదర్ దిస్ థింగ్, మమ్మల్ని కస్టమర్స్ నమ్మినందుకు, మమ్మల్ని ఈ పొజిషన్లో కూర్చోబెట్టేందుకు, ఈరోజు గర్వంగా ఈ బ్రాండ్స్ గురించి మాట్లాడుకోగలిగేలా చేసినందుకు ఐ థ్యాంక్ దమ్ ఫస్ట్. నెక్స్ట్ టు మై ఫ్యామిలీ హూ స్టూడ్ బిసైడ్ మీ, టఫ్ టైమ్స్, గుడ్ టైమ్స్, బ్యాడ్ టైమ్స్. సమ్ టైమ్స్ అగ్రెసివ్ టార్గెట్స్ పెట్టుకున్నప్పుడు we may not give enough time to them at point. Right. But understanding when we come out, the ultimate result will make them proud. అవి ఆ ఫేజెస్ చూశారు కాబట్టి వాళ్ళకి. అట్లాగే టు ఆల్ ద వెల్ విషర్స్, టు ఆల్ ద పీపుల్, చెప్పాను కదా స్టేక్ హోల్డర్స్, ఎట్లయితే సప్లయర్స్ అవనివ్వండి, ఇంకొకళ్ళు అవనివ్వండి, అందరూ కూడా ఏంటంటే వాళ్ళు డెఫినెట్గా కోరుకుంటారు మేము బాగుండాలి, వీ గ్రో దే గ్రో. సో వాళ్ళందరికీ కూడా, సో మీడియా ఫర్ దట్ కేస్ హూస్ కెప్ట్ us. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ స్వప్న, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, నా పేరు స్వప్న కుమార్, నేను ఆనర్ హోమ్స్ మేనేజింగ్ డైరెక్టర్. మీరు చూస్తున్నారు వే టు న్యూస్ టర్నింగ్ పాయింట్.